ఇవాళ 2 వృక్షాలని నా ముందు కూర్చోబెట్టుకున్నాను అనమాట. ఏమిటి సార్ మీ సారాంశం మోటివేషనల్ స్పీకింగ్ లో? చేప చెట్టెక్కలేదు, చిలక ఈదలేదు, నేను స్వప్నం కాలేను, స్వప్న ప్రదీప్ కాలేదు. కంపారిజన్లు కానీ పక్కవాడి దగ్గర తలక ఉంచుకోవాల్సిన అవసరం మనకు లేదు. నా మోటివేషన్ ఎప్పుడు అవతలవాడి ఇన్నర్ కాంపిటెన్సీని పైకి తీసుకురావడానికే నా పర్పస్. హౌ డు యూ స్పెండ్ యువర్ టైం? ఆల్ యంగ్ కపుల్స్ ఏమేం చేస్తారు మీ ఇద్దరం. నేను నాకు ఐ డోంట్ హ్యావ్ ఎ సింగిల్ సీక్రెట్ విచ్ షీ డజంట్ నో. సార్ ఆవిడ సంగతి చెప్పలేదా మేడం కి? పెళ్లికి వచ్చారమ్మా, వాడు డబ్బులు ఉన్నవాడైనా లేకపోయినా నీ ఆఫీస్ లో పనిచేసేవాడైనా నీ డ్రైవర్ అయినా నువ్వు పిలిస్తే వచ్చాడు కదా. అక్కడ బౌన్సర్లు పెడతారు, వేస్ట్ ఆఫ్ మనీ. విషింగ్ ద ఫంక్షన్ ఆల్ సక్సెస్ అని ఒక వాట్సాప్ పంపి లుంగి కూడా కట్టుకుని భార్యతో అంతాక్షరు ప్యాకాడు ఆడుకుంటే ఎంత హాయిగా ఉంటుంది చెప్పండి. ఎవరింట్లో పెళ్లికి వెళ్ళాలో కూడా చెప్తానమ్మా. మా ఆఫీస్ ప్యూను చెల్లెల పెళ్లి అంటే వెళ్ళి తీరాలి. మన కోసం చిత్తశుద్ధితో వెయిట్ చేస్తూ ఉంటాడు. అట్లాంటి వాడి పెళ్లి కడపలో ఉన్నా లేకపోతే తిరుపతిలో ఉన్నా మనం పోయి రావాలి. వాట్ వాస్ ద మోస్ట్ డిఫికల్ట్ టైం అండి మీ ఇద్దరికి? ప్రపంచం మొత్తం నన్ను మోసం చేసిన, లేకపోతే నా గురించి ఒక రకంగా ఆలోచించిన, నన్ను పరిపూర్ణంగా నమ్మింది సరస్వతి. లైఫ్ ఈజ్ లైక్ ఎ ఫౌంటైన్ అంటారు కదా, హ్యాపీ, సారో, అన్సర్టైన్. సమ్టైమ్స్ యు ఆర్ అప్, సమ్టైమ్స్ యు ఆర్ డౌన్. హౌ డస్ ఇట్ మేక్ ఎ డిఫరెన్స్? భార్యకి బాధపడుతుంది అనేసి మ్యారేజ్ డే అని చీర కొని పెట్టాలనేసి ఎక్కడో అప్పు చేసి భార్యకి మ్యారేజ్. ఇప్పుడు మీకు ఒక పెద్ద వైట్ క్యాన్వాస్ ఇస్తా, దాని మీద ఎక్కడో ఒక బ్లాక్ స్పాట్ పెడతా, మీ దృష్టి ఫస్ట్ ఆ బ్లాక్ స్పాట్ మీదకి వెళ్తుంది. మన మైండ్ నెగటివిటీ వైపు ప్రాసెస్ చేస్తుంది. సో ఆ నెగటివిటీ తగ్గించుకుంటే కనుక మనకి బోల్డ్ ప్రపంచం ఉంది. ఇదే నా మోటో. సినిమా ఇండస్ట్రీ ఎలాంటిదంటే ఒక లైన్ చెప్తానమ్మా, మనకి అవసరమైతే నువ్వు పక్కనున్న వాడు ఎవడు తలెత్తి చూడు. నేను అరే వేషం ఇస్తే బాగుంటుంది, స్వప్న నా ఫ్రెండ్, నేను నీ పక్కనే ఉంటా, అయినా నన్ను తలెత్తి చూడో, నాకు వేషం ఇవ్వు. నీకు అవసరం అయితే నేను సమాధిలో ఉన్న తీసుకొచ్చి నాకు వేషం ఇస్తాను. అక్కినే నాగేశ్వరరావు చెప్పేవారు, పాపులర్ అయిన వాళ్ళందరూ టాలెంటెడ్ కాదు, టాలెంట్ ఉన్న వాళ్ళందరూ పాపులర్ కాలేరు అని చెప్పేవాడు. ఇంట్లో ఎవరు ఫైనాన్స్ మినిస్టర్ సార్, మీరా మేడమా? ఒక బెలూన్లో ఒక కెపాసిటీ ఉంటుంది. ఇంత బెలూన్ అయితే ఇంత గాలి వదాలి, ఇంత బెలూన్ అయితే ఇంత గాలి. అలా ఒక కుటుంబానికి ఇంత ఖర్చు పెట్టుకోవాలి అని ఒక నియమం ఉండాలి. ఎక్కువ ఖర్చు పెడితే ఆ బెలూన్ పగిలినట్టు కుటుంబం కూడా పగిలిపోతుంది. నీ జీవితం నువ్వు బతుకు, నీకేం కావాలో అది వేసుకో, తిను. పక్కవాడిచ్చే కాంప్లిమెంటరీ అడ్వైజులు నీకు వద్దు. వాడి ఇంట్లో ఏమైందో మనకు చెప్పడు, వాడి ఇల్లు కొంటే మనకు చెప్పడు, వాడి పెళ్ళాన్ని తిడితే చెప్పడు, వాడి కూతురు ఎవరితోనే వెళ్ళిపోతే మనకు చెప్పడు. కానీ మన జీవితంలో ప్రతి అంశం వాడికి వేలు పెట్టి కలుపుతాడు. కాబట్టి నేనేం చెప్తా అంటారే, నువ్వు అక్కడ ఉంటారా నాయన, నా జీవితం ఇది, నేనుంటాను ఇక్కడ. దిస్ మై లైఫ్, మై చాయిస్. అందరికీ నమస్కారం అండ్ వెల్కమ్ టు సుమన్ టీవీ. ఇవాళ 2 వృక్షాలని నా ముందు కూర్చోబెట్టుకున్నాను అనమాట. ఈ మహావృక్షాలు ఏంటంటే వాళ్ళ జర్నీస్లో అద్భుతంగా రాణిస్తూ ఇద్దరూ కలిసి జంటగా కూడా రాణించారు. అండ్ ఇంత పాజిటివిటీ మనుషుల్లో సాధ్యమా అంటే, ఈ రోజుల్లో అందరూ జుట్టు పీక్కుంటూ ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో ప్రతి పర్సనల్ ప్రాబ్లం కావచ్చు, సొసైటీలో వచ్చే ప్రాబ్లమ్స్ కావచ్చు, ఇలా చక్కగా విడమర్చి మంచి సాఫీ జీవితం ఎలా ఉండాలో వాళ్ళిద్దరూ ఒక తార్కాణం అనమాట. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ లెట్ మీ వెల్కమ్ సరస్వతి ప్రదీప్ గారు. అందరికీ సుపరిచితులు. షీఈస్ అన్ యాంకర్ అండ్ ఇంకా బహుముఖ ప్రజ్ఞాశాలి. యాక్చువల్లీ ఆవిడ మీడియా రంగంలో రాణించి ఒక అమ్మగా, ఒక భార్యగా తన కృషి చేస్తూ షీఈస్ నోన్ టు ఆల్ ఆఫ్ అస్. వెల్కమ్ సరస్వతి గారు. లేడీస్ ఫస్ట్ సార్, ప్రదీప్ గారు క్షమించాలి. అండ్ మన బుచ్చిబాబు గారు అలియాస్ ప్రదీప్ గారు అండ్ అలియాస్ అంతేగా గారు. సో వీళ్ళిద్దరూ చెప్తే ఫ్రాంక్లీ వీళ్ళిద్దరే F2 అనమాట, ఫన్ అండ్ ఫ్యాబులస్. వెల్కమ్ టు దిస్ లవ్లీ ఎవర్ గ్రీన్ ఎవర్ పింక్ కపుల్. థ్యాంక్ యూ. ఆల్వేస్ ఇన్ లవ్. మీ ఇద్దరు చూస్తే అంటే బాగా కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. హౌ మచ్ మీరిద్దరు ఒకళ్ళనొకళ్ళు ఇష్టపడుతున్నారు. దాంపత్య జీవితం గురించి పిచ్చ జోకులు ఉంటాయి
ఫస్ట్ అమ్మా అసలు దాంపత్య జీవితం కూడా జోకులు ఏంటమ్మా, లైఫ్ పార్ట్నర్ ఇస్ ద బెస్ట్ కదా. ప్రపంచంలో ప్రతి ఒక్కరితో అడ్జస్ట్ అవుతాం మనం. నువ్వేమనుకుంటావు, పక్కింటి వాడు ఏమనుకుంటాడు, ఎదురింటి వాడు అందరితో అడ్జస్ట్ అయ్యి ఇంటికి వచ్చి భార్యతో భర్తతో భార్య అడ్జస్ట్ కాకపోతే వీఆర్ బెస్ట్ ఫ్రెండ్స్. కాబట్టి నేను ఎవడైనా దాంపత్య జోకులు వేసినా, అత్తగారి మీద జోకులు వేసినా నాకు కాలుతుంది. అమ్మ లాంటిది కదండి అత్తగారు కూడా. ఈ నార్త్ ఇండియన్ కల్చర్ అది, మనకు తక్కువ అత్తగారి మీద జోకులు వేసి. అత్తగారులు వేధిస్తారు కదా పిల్లల్ని, అంటే ఆడపిల్లల్ని, అప్పుడు ఏం చేయాలి? అన్ని అయిపోయినాయమ్మా, అయిపోయినా వేధించే వాళ్ళనే చూపిస్తారు అంతే, అంత మించి ఏం లేదు. బట్ మా ఇద్దరికి ఏంటంటే అన్నిటికంటే ఎక్కువ లైక్ మైండెడ్నెస్, కంపాటబిలిటీ అండ్ ట్రస్ట్, ఓపెన్నెస్. ఎప్పుడైతే భార్యాభర్తల మధ్య ట్రస్ట్ ఉంటుందో, ఓపెన్నెస్ ఉంటుందో, అనుకుంటాం అయితే అవుతుంది, ఒక్క సెకండ్లో నార్మల్సీ వచ్చేస్తుంది. దాయకూడదు ఇది. నాకు ఐ డోంట్ హ్యావ్ ఎ సింగిల్ సీక్రెట్ విచ్ షీ డజంట్ నో, ఇంక్లూడింగ్ మై బిఫోర్ మ్యారేజ్ ఆల్సో. అంటే అంత పని కట్టుకుని ఫోన్ చేసి చెప్పాలా రోజు? రోజు చెప్పక్కర్లా, అన్నం మొత్తం అక్కర్లేదు కదా, ఒక మెతుకు చాలు కదా. లాస్ట్ టైం కూడా మరి ఇంటరాక్షన్ లో చెప్పాను, అందరి గురించి నాకెందుకు, మా ఆయన సంగతి నాకు తెలుసు కదా, రెస్ట్ అష్యూర్డ్, దట్స్ ఇట్. అంతే. అంటే రోజు చెప్పుకోమామ, అర్థమైపోతుంది అది ఎందుకు చెప్పుకోవాలి. కమ్యూనికేషన్ అనేది ఒక ఛానల్ ఒకసారి ఫామ్ అయిన తర్వాత ఇంట్లో ఆటోమేటిక్ గా ట్రాన్స్పరెన్సీ అది ఉంటుంది. అండ్ ఐ నో హిమ్, హీ నోస్ మీ. అది ఏంటంటే మీరు అందరు ఏమనుకుంటారో తెలియదు కానీ ఒక ఇంట్యూషన్ ఉంటుంది, ఒక అర్థం చేసుకునే తత్వం మొదలైన తర్వాత ఇప్పుడు కొడుకుని తల్లి ఎలా అర్థం చేసుకుంటుంది, వాడి ఇష్టాలు, వాడికి ఎప్పుడు కోపం వస్తుంది, ఎప్పుడు నిద్ర వస్తుంది, వాడికి అలాంటి ఒక జోన్లోకి వెళ్ళిపోయారు అనుకోండి, ఎందుకు అర్థం చేసుకోను. అలాగే తండ్రి కూడా కూతురుతో ఉన్న విధానం, హస్బెండ్ వైఫ్తో ఉన్న, అంటే నేనేది ఆ కంపాటబిలిటీ కానీ కంపాషన్ కానీ నేను చెప్పేది. రిలేషన్షిప్ వారీస్, అది మాట్లాడట్లేదు, అర్థం చేసుకునే తత్వం. అప్పుడు ఇంకేముంటుంది. మా ఇద్దరికి మీరు ఇందాక ఫస్ట్ అడిగింది దాంపత్య జీవితం మీద జోకులు చాలా మంది. అంటే మామిడి ఊరు వెళ్ళింది, నేను వాడు సెలబ్రేట్ చేసుకుంటున్నాను, అదో జోకు. లేకపోతే అమ్మయ్య పెళ్లి చేసుకుంటున్నావు, అయిందిలే నీ పని అని. కాదమ్మా, అంతేగా కూడా ఒక జోకు. మీరు ఇంట్లో అంతేగా ఏం తప్పేంటి అంతేగా అంటే అంతేగా లేదు. అడిగారు ఇది కొత్తలో, ఎవరు F2 రిలీజ్ అయిన కొత్తల్లో ఒక ఫంక్షన్కి వెళ్తే ఎవరో అడిగారు, ఏమండి ప్రదీప్ గారు ఇంట్లో కూడా అంతేగా అంటే చాలా మందికి అట్లా క్యూరియాసిటీ ఉంటుంది కదా. అవునండి, మా ఇంట్లో కూడా 2 అంతేగాలు ఉన్నాయి, ఒకటి ఆయన చెప్తే దానికి నేను అంతేగా అంటాను, ఒకటి నేను చెప్తే ఆయన అంతేగా అంటాను. సో 2 అంతేగాలు ఉన్నాయి మా ఇంట్లో అని చెప్పారు. నిజానికి అనిల్ రావు ఇప్పుడు చాలా బాగా చెప్పాడు. నేను ఫస్ట్ కొంచెం ఆలోచించాను ఈ వేషం వేయడానికి, ఎన్పెక్డ్ వేషం, కామెడీ వేషం, నా బయట ఉన్న ఇమేజ్కి సెట్ అవుతుందో లేదో అని ఆలోచించాను. ఆయన చెప్పాడు నాకు కమిడియనే కావాలంటే కమిడియన్ పెట్టుకుంటాయండి, కానీ నాకు మీలా సిన్సియర్గా ఉన్నవాళ్ళు భార్య ఏమంటే దానికి ఎస్ అంటే ప్రతి వాళ్ళు కనెక్ట్ అవుతారు, అందుకని మిమ్మల్ని అడిగాను అన్నాడు. దెన్ ఐఎమ్ ఆల్సో కన్విన్స్డ్. సో భార్యాభర్తలు అంతేగా అనుకోవడంలో తప్పు లేదమ్మా. అసలు మీరు మోస్ట్ డిఫికల్ట్ టైం అందరికీ వస్తుంది, వ్యక్తిగతంగా రావచ్చు, దంపతులుగా కూడా రావచ్చు. వాట్ వాజ్ ద మోస్ట్ డిఫికల్ట్ టైం అండి మీ ఇద్దరికి? డిఫికల్ట్ టైం అంటే పర్సనల్గా ఒకళ్ళకైతే ఇప్పుడు డిఫికల్ట్ టైం లేదు, పరిస్థితుల పరంగా వ్యాపారంలో నష్టాలు మీరు చాలా ఫేస్ చేశాం. చాలా అసలు కష్టం. మనిషి ఎవడు చుట్టూ ఉన్నవాడు, ఎవడు మనవాడు, ఎవడు పరాయవాడు కాదు, ఎవడిని నమ్మాలి, ఎవడిని నమ్మకూడదు. ప్రపంచం మొత్తం నన్ను మోసం చేసిన, లేకపోతే నా గురించి ఒక రకంగా ఆలోచించిన, నన్ను పరిపూర్ణంగా నమ్మింది సరస్వతి. అంటే నమ్మడం అంటే ఏంటి? మీ డెసిషన్స్ ని. నా డెసిషన్స్ ఏముంది ఇందులో? ఇవాళ పోతాయి రేపు వస్తాయి, ₹1 పోయినాయి, ఇవాళ పోతాయి రేపు వస్తాయి, ఏముంది అందులో? మనం సంపాదించుకుందే కదా, దాన్ని మీరెందుకు? షీ సెడ్ వన్స్, డైమండ్ తాకట్టు పెట్టిన, డైమండ్ మట్టిలో ఉన్న, డైమండ్ రాణి గారి కిరీటంలో ఉన్న, డైమండ్ విలువ డైమండే, అంతే కదా. సో వన్ హ్యాస్ టు వాల్యూ యూ, నాట్ యువర్ మీ పొజిషన్స్, మీ కీర్తులు, మీ కిరీటాలు, ఇవన్నీ కాదు, మీరే బంగారం నాకు, నాట్ టు వరీ అని చెప్పింది. ఆ ధైర్యం వచ్చినప్పుడు ఏమవుతుందంటే మనకు తెలియకుండా ఒక రెసిలియన్స్ వస్తుంది. ఓహ్, నేను ఏం చేసినా నా పక్కన సపోర్ట్ చేసేవాడు ఉన్నారు. ఇదే వెళ్ళి ఏమైంది రోజు ఇవాళ కూడా అంతేనా, ఊరికే వచ్చావా, పని లేదా, డబ్బు లేదా అని నసబెట్టిన అనుకోండి, మనం ఎక్కడ ముందుకు వెళ్ళగలుగుతాం? ద రోల్ ఆఫ్ ఎ లైఫ్ పార్ట్నర్ ఈజ్ వెరీ స్ట్రాంగ్ ఇన్ ద లైఫ్. అవును, వెరీ ట్రూ. అది అసలు యూ మే మేక్ యువర్ లైఫ్ ఆర్ బ్రేక్ యువర్ లైఫ్ బికాస్ ఆఫ్ ద లైఫ్ పార్ట్నర్. అంతే కదా. అది ఎప్పుడు వస్తుందండి? అది పూర్తిగా అర్థం, ఇందాక చెప్పాను కదా, అర్థం చేసుకుంటేనే. ఇప్పుడు అతని కెపాసిటీ నాకు తెలుసు. ఇప్పుడు ఏదేదో మొమెంటరీ ఒక డెసిషన్, వి మే గో రాంగ్ సమ్ టైమ్స్. లైక్ రోడ్డు మీద వెళ్తుంటే కూడా తెలియకుండా మనకు ఒక్కోసారి ఒక స్పీడ్ బ్రేకర్కి కొట్టచ్చు, ఒక డివైడర్ కొట్టచ్చు, లేదు, అది మొమెంటరీ మాత్రమే. అది మన డ్రైవింగ్ స్కిల్ని అయితే దాన్ని అది డిఫైన్ చేయలేదు కదా, అది ఓన్లీ మొమెంటరీ. అప్పుడు అయింది ఆ ఫేట్.
సో డెసిషన్స్ కూడా అలాగే ఉంటాయి. ఒక్కోసారి ఎమోషనల్ డెసిషన్స్ ఉంటాయి, ఒక్కోసారి కంపల్షన్తో చేసే డెసిషన్స్ ఉంటాయి. ఆ దానివల్ల అయ్యే రిజల్ట్ని పట్టుకుని మొత్తంగా మనిషిని మనము అసెస్ చేయలేము. సో వెన్ యూ నో ద కెపాసిటీ అండ్ ద క్యాపబిలిటీ ఆఫ్ ఎ పర్సన్, దెర్ ఇస్ నో పాయింట్ ఆఫ్ జడ్జింగ్ కదా. బట్ నెవర్దలెస్ అంటే ఆ మైల్ స్టోన్ వాట్ ఎవర్ ఆ కీ హర్డల్ ఏదైతే వచ్చిందో అది దాటడం అన్నది ఇద్దరు కలిసి దాటడం ఇట్స్ గ్రేట్ థింగ్. బాగా కలిసి దాటం కరెక్ట్ వర్డ్ అమ్మా, కలిసి దాటం ఈజీగా. వి షేర్డ్ హ్యాపీనెస్, వి షేర్డ్ సారోస్, వి షేర్డ్ టెన్షన్స్, వి షేర్డ్ అటెన్షన్స్. మాకేం తేడా రాదు. లైఫ్ ఈజ్ లైక్ ఎ ఫౌంటైన్ అంటారు కదా, హ్యాపీ, సారో, అన్సర్టైన్. సమ్టైమ్స్ యూఆర్ అప్, సమ్టైమ్స్ యూఆర్ డౌన్. హౌ డస్ ఇట్ మేక్ ఎ డిఫరెన్స్? అది బట్ అంటే ఇది చాలా రిమార్కబుల్ క్వాలిటీ అండి. సరస్వతి గారు, మీరు అంటే ఒక సక్సెస్ఫుల్ కెరియర్ ఉమెన్ అయ్యండి, ఒక సక్సెస్ఫుల్ హోమ్ మేకర్గా కూడా ఉన్నారు. సో మీకు గుర్తుండిపోయిన జ్ఞాపకాలు ఏంటండి మీ దాంపత్య జీవితంలో, మీ జర్నీలో దట్ యు రిమెంబర్ అ లాట్? ప్రతి సెకండ్ మెమరబుల్ వన్. మా ఇద్దరికి ప్రతి మైండ్ అదే అనుకున్నా చెప్పించండి. ఇది ఈజ్ అ కంపాటబిలిటీ. ఏ సెకండ్ అని చెప్పాలి, ప్రతి సెకండ్ ఒక ఫోటో ఫినిష్ లాగా మాకు అది క్యాప్చర్ అయిపోయే మూమెంట్ లాగా ఉంటుంది. ఎందుకంటే మా ఇద్దరి టేస్ట్లు చాలా వరకు ఒకటే ఉంటాయి. అంటే ఒకదానికి ఒకే రకంగా స్పందిస్తాం, చాలా ఇష్టం అనమాట. సో దానివల్ల ఏమవుతుందంటే మాకు ఎవ్రీ సెకండ్ కూడా ఇద్దరికి హ్యూమర్ అంటే ఇష్టం బాగా. ప్రతి దాంట్లో ఏదో ఒక హ్యూమర్ చూస్తాం, నవ్వుకుంటాం. రోజుకి ఒక్కసారైనా న్యాచురల్ గా మీరైనా కొంచెం అంటే మరి ఎక్కువ నవ్వచ్చు, అంటే బయట వెరీ హ్యాపీగా లక్కీ పర్సన్. మా పిల్లలిద్దరు నన్ను రోజు అడిగే ప్రశ్న, అమ్మ నువ్వు ఎప్పుడు పెద్దదాన్ని అవుతావని. అలాంటి సిల్లీ క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాను. మా మనవరాలతో కలిసి నేను చేసే అల్లరి వేరే రకంగా ఉంటుంది. మనవరాలు ఉందంటేనే ఫస్ట్ అసలు నేను షాక్ లో ఉన్నాను. ఇందాక అసలు మా పాపులర్ క్వశ్చన్, మా సుబ్బు అడిగిన క్వశ్చన్, ప్రదీప్ గారు మీరిద్దరు ఇంత ఎవర్ గ్రీన్ గా చాలా రోజుల నుంచి మీరు అలాగే ఉన్నారు ప్రదీప్ గారు. మీరు కూడా సరస్వతి గారు. మనసుకు వయసు ఎక్కదు, మనసుకు బరువు ఎక్కదు. సో కాబట్టి ఇంకా మనకి వయసే లేదు కదా, హ్యాపీనెస్ ఉంది. ఒకటి అనుభవాలు మనని చాలా బాధ పెట్టచ్చు, అనుభవాలు మనని ఎన్రిచ్ చేయొచ్చు. వి ఆల్వేస్ టుక్ దట్ ఎన్రిచ్మెంట్. ఒక ఇన్సిడెంట్ జరుగుతుంది, ఈ ఇన్సిడెంట్లో మనం తప్పు చూడొచ్చు, ఒప్పు కూడా చూడొచ్చు. మేము ఎప్పుడు ఒప్పు మాత్రమే తీసుకుంటాం, నెగటివిటీ దగ్గర తీసుకురాం. కంట్రోల్ ఆల్ డిలీట్ చేయాలి కదా, చేస్తాం. సో వీల్ ఓన్లీ క్యారీ ద బెస్ట్ ఎక్స్పీరియన్సెస్ ఆఫ్ అస్. ఎప్పుడు ఇలా ఉంటారు, అందుకని నేను తన్ని ముట్టుకోకుండా ఉండలేదు. ఆ స్పర్శ పెళ్ళైన కొత్తలో ఎలా ఉందో ఇవాటి కూడా నా మనసు అంతే పులకరింపజేస్తారు. సిగ్గుపడుతున్నారు సార్, కూడా పులకించి సిగ్గుపడుతున్నాం. ఒక షోలో మీరు నమ్మరు, అంటే మనకి సహజ సిద్ధంగా కొన్ని ఇలాగ ఉంటాయి కదా. ఇప్పుడు మనం నిజంగానే సిగ్గుపడతాం. అది ఉమెన్కి వచ్చే అది దాని ఒక నేచర్ అనమాట. మీరు అన్నారు కదా గట్టిగా నవ్వరు మీరు అని, అంటే అలాంటి ఒక వాతావరణంలో పెరిగిన వాళ్ళం. గట్టిగా నవ్వడము అలా అలవాటు లేని వాతావరణంలో పెరిగాం కాబట్టి అలాగే ఉంటాం. ఇంట్లో అంటే పరిధులు ఉండవు, ఇంట్లో మన ఇష్టం. కానీ బయటికి మాత్రం మీరు కొంచెం స్ట్రిక్ట్ టీచర్ లా ఉంటారు. అవును, సార్ చాలా చిన్నపిల్లాడు, బిందాస్ అంటుంటారు. కరెక్టే, అది 100% కరెక్టే. ఇద్దరం అలాగే ఉన్నాం అనుకోండి, అప్పుడు ఏమైపోతుంది, బ్యాలెన్స్. ఒకళ్ళు ఉండాలి కొంచెం కంట్రోల్ చేసేవాళ్ళు పక్కన. ఆయనకు ఒక్కోసారి తిక్కొచ్చి అంటూ ఉంటారు, అసలు ఇక్కడ ఉండాల్సిందని కాదు, బార్డర్ లోనో ఒక పోలీస్ ఇదిలోనో ఉండాల్సిందని అంటుంటారు. అలాంటి అంటే తను నన్ను ఒక తల్లిలా గైడ్ చేస్తుంది. నాకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, మీరు ఆశ్చర్యపోతాడు. ఆ సందర్భమో కాదో తెలియదు. చాలా ఏళ్ల క్రితం మేము మధుమలై ఫారెస్ట్కి వెళ్ళాం. మా పిల్లలు చిన్నపిల్లలు, అప్పుడు లోపల సఫారీ లాగా దాని లోపలికి వెళ్ళాం. ఒక ఏనుగు దాని పిల్ల, ఈ ఏనుగు పిల్ల ఒక అడుగు జీపు వైపు వేసింది, మేము ఎక్కిన జీపు వైపు. తల్లి పరిగెత్తుకుంటూ వచ్చి దాని దగ్గర తీసుకుని మమ్మల్ని చేసి. ఈ షాట్ నా మైండ్లో సరస్వతి ప్రేమ ఎప్పుడూ ఉంటుంది. ఆ ఏనుగు పిల్లని నేను, ఏనుగు తను. షీ విల్ గార్డ్ మీ అగేన్స్ట్ ఆల్ ఆడ్స్. అంటే నేను చెప్తాను, మొదట్లో నేను ఇలా లేను. 37 years ఆఫ్ ఒక మ్యారీడ్ లైఫ్లో ఫస్ట్ 10 years నేను చాలా ఇంకా ఇన్హిబిషన్స్తోని నన్ను కొంచెం ఇంట్రోవర్ట్గా అలాగ ఉండేదాన్ని. అంత నేను మీడియాలో పనిచేసినా ఏం చేసినా ఎక్కువ మాట్లాడేదాన్ని కాదు, ఓపెన్ అప్ అయ్యేదాన్ని కాదు. మీరు అన్నది కరెక్టే. తర్వాత యాంకరింగ్లో, ట్రైనింగ్లో కొంచెం ఎదిగినా కొద్దీ నాకు మాట అనేది ఎక్కువైపోయింది. ఆ తర్వాత మాకు ఎదురైన అనుభవాలు, ఆయన పడ్డ ఇబ్బంది, ఇవన్నీ నన్ను ఎలాంటి ఒక జోన్లోకి తీసుకెళ్ళిపోయానంటే ఒక మదర్లీ ఫిగర్లోకి వెళ్ళిపోయాయి. అప్పుడు నాకు ఇంకా ఏమీ కనిపించదు. ఆయన ఎక్కడ దెబ్బతింటారో, మళ్ళీ ఎక్కడ కింద పడతారో, మళ్ళీ ఎక్కడ ఎవరేమన్నా ఆయన మోసం చేస్తారు. 24 గంటలు నాకు ఇది బ్యాక్ ఆఫ్ ద మైండ్ ఆ టెన్షన్ ఉంటుంది. అందరికీ చెప్తున్నా, ఎందుకంటే అలా ఆపుతారా, ఏమండి వద్దండి ఇప్పుడు ఏది చెప్పకుండా చేయనమ్మా.
ఇప్పుడైతే ఎనీథింగ్ చిన్న విషయం కూడా తను చెప్పకుండా Share తనే చేస్తా. నో అందు కానీ తనకు చెప్తాను. ప్లస్ మైనస్ ఆలోచిస్తాం అట్లీస్ట్. మనకి ఎక్కువ ప్లస్లు ఉన్నాయి, నో మైనస్ అనుకున్నప్పుడు విల్ గో అహెడ్. లేదు కొన్నిసార్లు తను నా మాటకి చాలా వెయిట్ ఇచ్చి కరెక్టే లెటస్ థింక్ మళ్ళొకసారి ఆలోచిద్దామని అనే సందర్భాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే తనకి ఇప్పుడు అన్నీ నేనే, ఫ్రెండ్ అవని, పార్ట్నర్ అవని, ఏదైనా కానీ నేనే, మదర్ కూడా నేనే. సార్ ఆవిడ సంగతి చెప్పలేదా మేడంకి? ఎవరు అన్ని తెలుసు అన్నీ తెలుసు. అతి పత్ని ఆర్ ఓ వాళ్ళంత బాగా కాదు, నన్ను కూడా వాళ్ళంత బాగా సపోర్ట్ చేయలేదు కాబట్టి నేను ఇస్తున్నాను సపోర్ట్. ఇది బాగుంది. దట్స్ ద స్పిరిట్, స్పోర్టివ్ స్పిరిట్. సార్ మేడం యాక్ట్ చేశారు, సరస్వతి గారు షీ హస్ యాక్టెడ్. సో ఆవిడ కంటే ముందు మీరు యాక్టర్ కాబట్టి ఆవిడ యాక్టింగ్ ఎన్ని మార్కులు వేస్తారు? బాగా యాక్ట్ చేస్తారా? అంటే యాక్చువల్ చెప్పాలంటే 7/10. అబ్బో 3 తగ్గించారండి. ఎందుకంటే ఏ నచ్చింది ఏ నచ్చలేదు? నచ్చడం అంటే తను న్యాచురల్గా ఉంటుంది. యాక్టింగ్లో లిటిల్ బిట్ మెలో డ్రామా యాడ్ చేయటం అది తనకు తెలియదు. సహజ నటి అంటే కరెక్ట్ అనమాట అది. కాబట్టి నేనేం చెప్తానంటే యాక్టింగ్ అన్నప్పుడు మనం సహజంగా ఉన్నది వదిలేసి చిన్న బిట్ అది కూడా పాత్రలోకి వెళ్ళాలని చెప్తా. ఇప్పుడు బాగా చేస్తాం. అత్తయ్య ఎంత పని చేశారు అలాగా? అంటుంది ఎట్లా అని చెప్పట్లేదు. తను మంచి యాక్టర్ కంటే కూడా మంచి యాంకర్గా అయితే అసలు 10/10. మంచి మ్యూజిక్ డైరెక్టర్ 10/10. మంచి ట్రైనర్, యాజ్ ఎ స్పీకర్ నేను ప్రపంచంలో నాకంటే ఎవరైనా బెస్ట్ స్పీకర్ ఉన్నారు అంటే మాత్రం సరస్వతి. కంపోజ్డ్ గా కామ్గా, మనకి హైపరు మనం కొంచెం ఉంటుంది, మనకి యు నో మై నేచర్ ఉంటుంది. తను మాత్రం చాలా బాగుంటుంది. సో యాక్టింగ్ కూడా నేను చెప్పాను కదా మధ్యలోంచి తీసుకున్నాను, అదేం పెద్ద మొదటి నుంచి తీసుకోలేదు. తను అన్నది కరెక్టే. నేనేంటంటే తొందరగా మెలో డ్రామా చేయలేను, ఐ కాంట్ టేక్ ఇట్. నా ఒరిజినాలిటీనే నాకు వస్తూ ఉంటుంది, దానికి కొంత టైం పడుతుంది. ఇప్పుడు ప్రదీప్ గారి యాక్టింగ్ రోల్స్ గురించి మాట్లాడదాం. మిమ్మల్ని బాగా ఆకట్టుకున్న రోల్ ఏదండి ఫైనలీ? నేను అసలు ఆలోచించకుండా చెప్పేస్తాను. చాణక్య అని ఆయన ఒక సీరియల్ చేశారు దూరదర్శన్కి, దూరదర్శనే కదా, ఎక్సలెంట్ ప్రాజెక్ట్ అది. దానికే మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ నంది అవార్డ్స్ వచ్చాయి. అందులో ఆయన యాక్టింగ్ కానీ, ద డైలాగ్ డెలివరీ కానీ, ఆయన ఎటైర్ కానీ అసలు మర్చిపోలేని క్యారెక్టర్. అది నాకు చాలా ఇష్టం. నాట్ బుచ్చిబాబు, నాట్ ఏంటది జంధ్యాల గారి సినిమా. మీరు బెస్ట్ అడిగారు కాబట్టి చెప్పా, బెస్ట్ అన్ని బెస్టే ఆయనకి. బట్ ది బెస్ట్ అంత గుర్తుండిపోయింది, నాకు బాగా గుర్తుంది అంటే చాణక్య క్యారెక్టర్ నాకు చాలా ఇష్టం. ఆయనకి 10 అవతారాలు, మేము ఆయన అంటూ ఉంటాం 10 అవతారాలు ఉన్నాయి మీకని. ఆయన ఒక యాక్టింగే కాదు కదా, యాక్టింగ్, యాంకరింగ్, ట్రైనర్, స్పీకర్, చాలా 10 అవతారాలు ఉన్నాయి ఆయనకి. ఒక డైరెక్టర్, ఎడిటర్, ఇంకా తెలియని కోణాలు చాలా ఉన్నాయి, ఒక స్క్రిప్ట్ రైటర్. సో అన్నింటిలోకి ఏది బెస్ట్ అని అడిగితే మాత్రం డైరెక్టర్. ఆయన విజువల్ అసలు మామూలుగా ఆయన విజన్ ఉండదు, చాలా ఆలోచించడం కానీ, స్క్రీన్ ప్లే రాసుకోవడం కానీ, ఆయన డైరెక్ట్ చేసిన ఫిలిమ్స్, సీరియల్స్, ఐ జస్ట్ లైక్ యాజ్ ఎ డైరెక్టర్. అండ్ తర్వాత ది నెక్స్ట్ టు దట్ యాక్టర్ అనుకున్నాను. కానీ ఒక స్టేజ్లో ఈయన స్పీకింగ్ స్కిల్స్ ట్రైనింగ్ చూసినప్పుడు నేను బాగా అనేదాన్ని, మీరు యూ విల్ బి ఎ వెరీ గుడ్ స్పీకర్ టుమారో, నాకు మీరు మోటివేషనల్ స్పీకర్ అవ్వాలని ఉంది అన్నాను. అది ఎప్పుడండి? 10-15 years బ్యాక్. అండ్ ఎక్సలెంట్ గా రాణిస్తున్నారు ఇప్పుడు. అసలు అదే ఆ విషయంలో మాత్రం ఐఎమ్ వెరీ మచ్. ఏమిటి సార్ మీ సారాంశం మోటివేషనల్ స్పీకింగ్ లో? అంటే మనం ఒక ప్రతిపాదన పెడతాం, జీవితం అంటే ఇది, ఇలా ఉండండి అని. మీ ప్రతిపాదన ఏంటి కోరుగా? అంటే మోటివేషన్ అనేది జిగ్జిగ్లర్ చెప్తాడమ్మా, ప్రతిరోజు మనం స్నానం చేసేటట్టుగా ప్రతిరోజు మనకి ఏదో ఒక ప్రేరణ ఉండాలి. ఆ ప్రేరణ అంతర్గతంగా ఉండొచ్చు, బయట నుంచి నా అలాంటి వాడు చెప్పచ్చు, కమాన్ కదులు కదులు అని నేను అనొచ్చు, నీ అంతటి నువ్వే కదలచ్చు. ఒక గుడ్డుని బయట నుంచి కొడితే అది ఆమ్లెట్ అవుతుంది, అదే గుడ్డు అంతర్గతంగా పగిలితే అది ప్రాణం అవుతుంది. ఒక అడవిలో ఉన్న నిప్పు అడవినే దహించేస్తుంది, అదే నిప్పుని ఫ్యాక్టరీ ఫర్నెస్లో పెడితే ఏ ప్రోడక్ట్ అయినా తయారు చేయడానికి పడుతుంది. నీలో ఉన్న కాంపిటెన్సీస్ని ఒక సక్రమైన మార్గంలో పెట్టి ఎనర్జీస్ని ఛానలైజ్ చేసేది మోటివేషన్. దానికి మనం అనుక్షణం ఎస్ ఐ క్యాన్, నేను చేయగలుగుతాను, నేను చేయగలనా అనే డౌట్ వస్తే పడిపోతాను, నేను చెయ్యగలుగుతాను అని చెప్పగలిగే శక్తిని ఇస్తుంది. కాబట్టి మేము చేసే మోటివేషన్ ఏంటంటే, జనరల్గా అందరూ నెగటివ్ వర్డ్స్తో మాట్లాడతారు, నేను ఒక్క నెగటివ్ వర్డ్ మాట్లాడాను. నేను ఎప్పుడూ చెప్పేది నీలోనే శక్తి ఉంది. చేప చెట్టెక్కలేదు, చిలక ఈదలేదు, నేను స్వప్నం కాలేను, స్వప్న ప్రదీప్ కాలేరు, ప్రదీప్ సరస్వతిలో ఉంటాడు, సరస్వతి ప్రదీప్లో ఉండరు. ఎవరి కాంపిటెన్సీస్ వాడివి. కంపారిజన్లో కానీ పక్కవాడి దగ్గర తలకాయ ఉంచుకోవాల్సిన అవసరం మనకి లేదు. నా మోటివేషన్ ఎప్పుడు అవతల వాడి ఇన్నర్ కాంపిటెన్సీస్ పైకి తీసుకురావడానికే
నా పర్పస్. చాలా బాగుంది సార్. ఎవ్రీబడి ఈజ్ యూనిక్. యూనిక్. వాళ్ళలోని క్వాలిటీస్ని బయటకు తీసుకురావడం. మీ యాక్టింగ్ కెరియర్ని మీరు ఎలా చూస్తారు ప్రదీప్ గారు? మీరు బాగా అంటే తృప్తి చెందారా, లేక ఇన్ని రూపాల్లో ఉండడం వల్ల నేను పూర్తిగా ఎక్కడ ఉండలేకపోయినా అసంతృప్తి ఎప్పుడైనా వస్తుందా? అస్సలు లేదమ్మా, అస్సలు లేదు. బేసిక్గా నాకు యాక్టర్ అంటేనే ఇవాళకి కూడా మర్చిపోలేని దొరద. నిజానికి ఈరోజు నా టైం నన్ను యాక్టింగ్ చేయడానికి కూడా పర్మిట్ చేయట్లా, అంత బిజీగా యాజ్ ఎ స్పీకర్ ఇంకా వేరే ప్రాజెక్ట్స్లో ఉన్నాను. కానీ యాజ్ ఎ యాక్టింగ్గా నాకు ఒక 4 phases ఉన్నాయమ్మా. ఫస్ట్ ద బెస్ట్ ఫేజ్ ఈజ్ మై డ్రామా కెరియర్. నేను 5వ సంవత్సరం నాటన మొదలెడితే 19వ సంవత్సరం హీరో అయిందాక ఆల్ ఇండియా బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్ దగ్గర నుంచి ప్రతి ప్రైజ్ తీసుకున్నాను. 4 మాధ్యమాల్లో చిన్న వయసులోనే సినిమా, టీవీ, రేడియో, స్టేజ్ 4గిట్లో కూడా ఎక్సెల్ అయ్యాం. బాలవర్ధిరాజు లాంటి పౌరాణిక జానపద దగ్గరించి, దుర్యోధన ఏకపాత్రాల దగ్గరించి మొత్తం అన్ని స్టేజ్ మీద చేశాం. కాబట్టి నా నెక్స్ట్ స్టేజ్కి అది హెల్ప్ అయింది. సినిమా స్టేజ్. సినిమా స్టేజ్ ఏమైందంటే 3 సినిమాలు నేను చేసినవన్నీ బాయ్ మీట్స్ గర్ల్, బ్రహ్మాండమైన యూత్ఫుల్ సినిమాలు. అవి నాకు ఒక యాక్టర్ కింద నా ఏజ్ గ్రూప్ వాళ్ళకి పర్మనెంట్ రోలు, వాళ్ళ మనసులో ఒక స్థానం, ప్రదీప్ బాగుంటాడు, బాగా చేస్తాడు అనే ఒక మినిమం గ్యారంటీ స్థానాన్ని నేను కల్పించుకోగలిగాను. అక్కడి నుంచి టెలివిజన్ వచ్చాక కంపల్సరీ క్వశ్చన్తో నన్ను చూశారు. ఇంట్లో ఒకటే టీవీ ఉండేది, వీధికి ఒకటే టీవీ ఉండేది, ఊరికి ఒకటే టీవీ ఉండేది. అలా ఉన్నప్పుడు సూపర్ స్టార్ స్టేటస్లో నా టెలివిజన్ యాక్టర్ కింద, ఫిల్మ్ మేకర్ కింద ఎక్కడికక్కడ యు హావ్ బీన్. అదే మీ ఇప్పుడు క్యారెక్టర్ యాక్టర్, ఇప్పుడు హాయిగా తండ్రి వేషాలు వేస్తున్నాను, బ్రహ్మాండంగా ఉన్నాను. సో నాకు ఏంటి 64 ఏళ్ళకి ప్రతిరోజు అవకాశం తలుపు తడుతుంటే ఇంతకంటే ఆనందం ఏముందమ్మా? ఎవరికి సార్ 64? మహేష్ కా? కాదు కాదండి, అంటే ప్రదీప్ లో 2 ఉన్నారు, 32 + 32 అంతే. ఓ, ఇద్దరు ప్రదీప్. డబుల్ యాక్షన్. చాలా అంటే కాబట్టి యువర్ అంటే సాటిస్ఫైడ్ కదా సార్? మీరు అడిగితే ఇంత మంచి వాళ్ళ కనిపిస్తారు. నాకే రేపు కాల్ షీట్ డబ్బులు ఎంత ఇవ్వని అడుగుతారా? నేను అడగను కదా, దానికి ఒక వచ్చిన పెట్టా. మనం అడగలేక ఇంతకాలం చుట్టూ. ఎందుకంటే ఇవన్నీ ఏంటంటే సార్, ఇన్ బీయింగ్ పాజిటివ్ అప్పుడప్పుడు అనిపిస్తుంది ప్రదీప్ గారు. మనం పాజిటివ్ గా ఉండడంలో మన ఓన్ చాలా నష్టపోయారు. అమ్మా 60 ఏళ్ళు వచ్చేదాకా నేను ఇతరుల కోసం బతికానమ్మా. 67 నుంచి నా కోసమే నేను బతుకుతున్నాను. ఏమైనా డిఫరెన్స్ వచ్చిందా? చాలా. అంటే ఏ విధంగా? డబ్బులు పెరిగాయా? డబ్బులు పెరిగాయి, క్లారిటీ వచ్చింది, నా టైం వేస్ట్ కావట్లా. నాకు స్పష్టంగా దేని పని మీద 2 గంటలు పెట్టాలి, ఏది పెట్టకూడదు, ఇది నా లార్జర్ పిక్చర్లో ఉందా లేదా, ఏం లేకపోతే హాయిగా ఇంట్లో కూర్చుని మనం ఎవడో ఒక సెలబ్రిటీ పెళ్ళికి పిలుస్తారు, లేకపోతే ఎవరో తెలిసిన వాడు పెళ్ళికి పిలుస్తాడు, వెళ్ళి ఇక్కడి నుంచి మనం ఆ మూల డెస్టినేషన్ వెడ్డింగ్ అని శంషాబాద్ అవతలు ఎక్కడో పెడతారు. మనం ఇక్కడి నుంచి ట్రాఫిక్లో 3 గంటలు పడి అక్కడ వెళ్ళి అక్కడ లైన్లో నుంచి ఈ మధ్య కొత్తగా బౌన్సర్లను పెడుతున్నారు. ఏంటి, పెళ్ళి పిలిచిన వాళ్ళు గెస్ట్ కదా, వాడిని ఆపడానికి ఒక బౌన్సర్. ఎందుకు పిలిచావో నాకు అర్థం కావట్లే. ఈ దిక్కుమాలిన రాజకీయం ఎట్ట తయారైందంటే మొత్తం ఈ పెళ్ళిళ్ళకి కూడా అదో అరే పెళ్ళికి వచ్చారమ్మా, వాడు డబ్బులున్న వాడైనా లేకపోయినా, నీ ఆఫీస్లో పనిచేసేవాడైనా, నీ డ్రైవర్ అయినా నువ్వు పిలిస్తే వచ్చాడు కదా, అక్కడ బౌన్సర్లు పెడతారు. ఆ బౌన్సర్లు ఆపినంతకాలం ఆగి వెళ్ళి వాడిని చూసుకుని మనం ఏదో బొకే ఇచ్చి వాడు పెట్టే తిండి వేస్ట్ ఆఫ్ మనీ. విషింగ్ ద ఫంక్షన్ ఆల్ సక్సెస్ అని ఒక వాట్సాప్ పంపి లుంగి కూడా కట్టుకుని భార్యతో అంతాక్షరు ప్యాకాడు ఆడుకుంటే ఎంత హాయిగా ఉంటుంది చెప్పండి. ఇది కదా మేము వినడానికి ఎందుకు ఎవరి కోసం బతుకుతున్నారు? చాలా మంది 90% మంది పెళ్లికి వెళ్ళలేదు. ఏం చేస్తారు చెప్తామా? పెళ్లి పిలిచేవాళ్ళు వాళ్ళ ఫోన్ లిస్ట్లో చూసో, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ లిస్ట్లో చూసో, టెలివిజన్ ఆర్టిస్ట్ లిస్ట్లో చూసో, అర్రే వీడు ఉన్నాడు కదా నువ్వు కార్డు పోస్ట్ చేస్తారు. వీడికి పక్కన ప్రొడక్షన్ ఉంటుంది, సార్ షో అండ్ సార్ ఇంట్లో పెళ్లి సార్, ఆల్రెడీ వాట్సాప్ చేశాను సార్, మీరు రావాలి సార్. మనం వాడేమన్నా వేషాలు వేయడం, వాడేమన్నా క్లయింట్, వాడేమన్నా వాడు మన తలుచుకొని కూడా తలుచుకోడు. అక్కడ ఎవరింట్లో పెళ్ళికి వెళ్ళాలో కూడా చెప్తానమ్మా. మా ఆఫీస్ ప్యూను చెల్లెల పెళ్ళి అంటే వెళ్ళి తీరాలి. వాడు కళ్ళన్నీ సార్ వస్తారేమో, సార్ నాన్ వెజ్ తినరు, సార్ వెజ్ తింటారు, సార్కి ఒక కుర్చీ వేయాలి, మన కోసం చిత్తశుద్ధితో వెయిట్ చేస్తూ ఉంటాడు. అట్లాంటి వాడి పెళ్ళి కడపలో ఉన్నా లేకపోతే తిరుపతిలో ఉన్నా మనం పోయి రావాలి. నా సింపుల్ ఇదే క్లారిటీ నేను నేర్చుకుని చెప్పా కదా. మనం కావాలి అని కోరుకున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. మనం ఉన్నా లేకపోయినా పర్వాలేదు, వాళ్ళకేం తేడా రాదు అనుకున్నప్పుడు మనకి అంతకన్నా ఉత్తమమైన పనులు ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా పెళ్లికి ఒక ఫంక్షన్కి వెళ్ళి రావాలంటే బోల్డ్ అంత శ్రమ. అసలు ఫస్ట్ రెడీ అవడం పెద్ద శ్రమ అండి, అవునా కదా? కాదమ్మా, మామూలుగా ట్రాఫిక్ లో వెళ్ళి రావాలంటే ఎవరికి టైం ఉంటుందమ్మా? అవును, అందులో ఎవరు వద్దనుకున్న వాళ్ళు చేసుకోండి, హాయిగా మీ ఇష్టం. 3 రోజులు 4 రోజులు పడి చేసుకోండి. మరి నిన్ను నన్ను ఎందుకు పిలవాలి? అంతేగా, పిలిచినప్పుడు హాయిగా మాకు సెంటర్లో పెడితే మేము వచ్చి 10 నిమిషాలు అక్షింతలు వేసి
బాగుంటే భోజనం చేసి వెళ్తాం మేము. అది కరెక్టే. ఇప్పుడు చాలా సోషల్ లైఫ్ చాలా మెయింటైన్ చేయడం చాలా స్ట్రెయిన్ అండి. దానికోసం ఏం చేయాలో కూడా చెప్తాను నేను. పెళ్ళిని ఇష్టం వచ్చినట్టు కుటుంబ సభ్యులు స్నేహితుల మధ్య డెస్టినేషన్ రెడీ, ఇక్కడ రిసెప్షన్ ఊరికి మధ్యలో చిన్న హోటల్లోనే పెద్ద మీ తాహతను బట్టి ఇవ్వండి. ఎవరైనా వస్తాడు 10 నిమిషాల నుంచి వెళ్తాడు. 6 నుంచి నైట్ 11 లోపల ఎప్పుడు కుదిరితే అప్పుడు వస్తాం. షూటింగ్ నుంచి వస్తాం అక్కడ. చంపేస్తున్నారమ్మా జనాలు, మనతో ఆడుకుంటున్నారు. అద్భుతం అసలు. ఇవన్నీ సోషల్ అప్లికేషన్స్ నిజంగానే, అంటే ఇవే మనకి చాలా టైం తినేస్తాయి. అఫ్ కోర్స్ మీరు అన్నట్టు వాటిలో కూడా మనకి వెళ్ళవలసిన సందర్భాలు ఉంటాయి, పలకరించడానికి వెళ్ళాలి, కొన్ని వెళ్ళాల్సి వస్తాయి. కానీ సంఘజీవులం మనం వదిలేయాలని నేను చెప్పట్లేదు, కానీ బాధపడుతూ వెళ్తామండి. వాడి పెళ్ళికి వాడు నవ్వుతూ వెళ్ళాలి తప్ప తిట్టుకుంటూ వెళ్తే దిక్కుమాల పెళ్ళి, దిక్కుమాల దూరం, ఈ పెళ్లి కొడుకు తెలుసు లేకపోతే వెళ్ళేవాడిని కాదు, వీడు నా క్లయింట్ వెళ్ళి ఈ తిట్లతోనే మనం వెళ్ళేది. అలాగే దీవులతో వెళ్ళాలి కానీ. అవును. అయితే సరస్వతి గారు, ఈ ఆఫ్ కోర్స్ సోషల్ ఫంక్షన్స్ అని పక్కన పెడితే, మీరు ప్రదీప్ గారు ఇప్పుడు పిల్లలు పెద్దవాళ్ళు అయ్యారు. సో అంటే హౌ డు యూ స్పెండ్ యువర్ టైం? మీ రొటీన్ ఎలా ఉంటుంది? రోజు పొద్దున ఎన్నింటికి లేస్తారు మీరు? పొద్దున్నే లేచి యోగా చేసేసి సూర్య నమస్కారాలు చేసి అంత చక్కగా కోట చుట్టూ అలా తిరిగేస్తూ ఉంటారా మీరు? మన యోగం ఏంటో నేను మాది యోగం ఏంటో చెప్తాను. యోగా కాదు, మార్నింగ్ మ్యాక్సిమం 6, జనరల్గా అయితే 5:30కి లేస్తాము. మ్యాక్సిమం ఇంకా నైట్ లేట్ అయితే 6. లేస్తే మాత్రం ఫస్ట్ చేసేది ఒక కప్పు కాఫీ, ఒక కప్పు టీ పట్టుకుని వీ స్పెండ్ ఎవరు రాని భూప్రపంచంలో 20 నిమిషాలు మినిమం కూర్చుని ఫస్ట్ ఇద్దరం ప్రశాంతంగా మాట్లాడుకుంటాం. రోజు అలా మొదలు పెట్టుకుంటాం. మామూలు ఇన్ జనరల్, నాట్ ఎనీ అదర్ టెన్షన్స్, ప్రొఫెషన్, ఆఫీస్ ఏం కాదు. రాత్రి ఇంటర్వ్యూలో ఇలాంటి చిన్న చిన్నవి అదే కదా. జనరల్గా ఏమవుతుంది, రాత్రి నేను పడుకుని పోతాను 11:30 నాది మ్యాక్స్ టైం. ఆయన 2, 3 ఆయన ఇష్టం టీవీ చూసుకుంటాడు. మా అబ్బాయి 1:30కి ఎంటర్ అవుతాడు, వాడు 1:32. అప్పుడు వాళ్ళిద్దరు టైం అనమాట. తను చేసిన మ్యూజిక్ ఏదో కొత్తది ఏదో పాటో వినిపిస్తాడు. మార్నింగ్ లేవగానే వాడు రాత్రి నాకు వినిపించాడు అంటాడు, వాడు నాకు నిన్న మధ్యాహ్నమే వినిపించాడు అక్కడ వస్తుంది. బాగుంటుంది కంప్లీట్ కంపాటబిలిటీ. వంట మీరా సారా? నేనే చేస్తాను, ఆయన కూడా హెల్ప్ చేస్తారు. చాలా ఏళ్ల క్రితం చెప్పా, మళ్ళీ చెప్తున్నా, తిరిగిపోయి వంకర్లు మొత్తం తిరిగిపోయి స్ట్రైట్ అయింది. అసలు వంట కాదమ్మా, ఆ వంటింట్లోకి వెళ్తేనే పొజిటివ్గా ఫీల్ అవుతుంది. మీకెందుకు నేను చేస్తాను, బాగా చేస్తుంది. ఐఎమ్ నాట్ సెయింగ్ ఎప్పుడైనా సరే నేను ఏమైనా హెల్ప్ చేస్తా, వద్దు 5 నిమిషాలు మీకెందుకు, అంటే ఇప్పుడు ఇదివరకు లాగా లేదు కదా వంట. అంటే ఎంతసేపు, హార్డ్లీ ½ అన్ అవర్ కూడా ఉండను నేను కిచెన్ లో. చాలా సింపుల్ వంట, మామూలు వంట. అంటే మామూలు కొత్త కొత్త అవకాడో, బ్లూబెర్రీస్ అవన్నీ తింటారా? మామూలు ఫుడ్ తింటాం కాబట్టి మాకు షుగర్ లేదు, బీపీ లేదు, కొలెస్ట్రాల్ లేదు, ఆనందంగా ఉన్నాం, హ్యాపీగానే. టచ్ వుడ్, వీ డోంట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లమ్స్. తనకేంటంటే మాకు నితీష్ అంటే మా అబ్బాయి ఒక పూట ఉంటాడు వాడి ఇంట్లో తినేది అంతే. మిగతా మా ఇద్దరమే కదా ఇప్పుడు, మా ఇద్దరికి ఏముంటుంది పెద్ద. ఒక్కోసారి అసలు తినము, వెళ్ళిపోతాము. ఆఫ్టర్నూన్ ఏదో మీటింగ్స్ ఉన్నాయి, ఆఫీస్కి వెళ్ళిపోతాం. అటు నుంచి అంటే బయట ఏదో లంచ్ చేసేస్తాం. ఓన్లీ ఒక్క టైమే ఇంట్లో, అది కూడా నేనేదో నా చేత్తో చేసి పెడతా. కరెక్ట్ 6:15, 6:30కి తను ఇంట్లో ఉండి నేను ఆఫీస్లో ఉన్నా, నేను ఎక్కడున్నా ఇట్లా మెసేజ్ డిన్నర్కి వస్తున్నారా అంటే డిస్టర్బ్ చేయదు. అప్పుడు వస్తున్నాను అంటే ఒకటి, వద్దు మనం బయటకు వెళ్దాం అంటే ఒకటి. బయటకు వెళ్తుంటారు చాలా రెగ్యులర్. అసలు సినిమాలు పోతాను రాత్రి 11 o'clock షోకి ఇద్దరు. వి గో అవుట్, మా ఇద్దరం బయటకు వెళ్తాము. ఆల్ యంగ్ కపుల్స్ ఏమేం చేస్తారు మీ ఇద్దరు, అది ఆ విధంగా అనమాట. బాగుంది సార్, అమేజింగ్. అంటే కానీ సినిమా ఫంక్షన్స్కి వెళ్తారా మరి? అవి ఆబ్లిగేషన్ కదా, తప్పదు. ఆడియో రిలీజు, ప్రీ రిలీజు. నేను యాక్ట్ చేసి వాడు 10 సార్లు ఫోన్ చేస్తే ఒకసారి వెళ్తాను. ఎందుకు అంటే ఆర్టిఫిషియాలిటీ ఉంటుందమ్మా. అందరూ అందరినీ పొగుడతారేనా? పొగుడుతూ ఉంటారు. ప్రతి వాళ్ళు అనుకున్న దానికంటే బాగా వచ్చింది అంటారు, ఎక్స్ట్రాడినరీ అంటారు. తర్వాత మళ్ళీ ఇక్కడ నుంచి కింద దాన్ని తిట్టేవాళ్ళు, కామెంట్లు పెట్టేవాళ్ళు. ఈ లోపల అసలు ఎందుకు మనకి ఒక మైక్ కూడా ఇయ్యరు, అక్కడ మాట్లాడడానికి ఛాన్స్ ఉండదు. మాట్లాడిన వాళ్ళకి మైక్ ఇస్తారు, మాట్లాడగలిగిన వాళ్ళకి మైక్ ఇవ్వరు. చెప్పలేని వాడికి డైలాగ్ ఇస్తారు, చెప్పగలిగిన వాడికి డైలాగ్ ఇవ్వరు. అవును, మీరు తప్ప ఈ వేషం ఎవరిని ఊహించుకోలేదు సార్ అంటారు. అబ్బో ఎంత పెద్ద వేషం అనుకుంటాం. 20 రోజులు షూటింగ్, 20 నిమిషాల్లో డబ్బింగ్. ఇది నా బాధ. మన స్టేజ్ ఎక్కితే 3 గంటలు మాట్లాడితే కూడా కదలకుండా మంత్రముగ్ధులే వింటారు. అట్లాంటి ప్రతి వేషం మనమే మాట్లాడని నేను చెప్పట్లేదు, కానీ నాకెందుకో కొంచెం. మేమిద్దరం కూడా ఎలా అంటే ఇప్పుడు నిజానికి బిజీగా ఉన్నాం, నిజంగానే బిజీగా ఉన్నాం. ఎవరిని పిలిస్తే కూడా
టైం తీసుకుని వెళ్ళేంత లేదు. మనం ఏదో ప్రొఫెషన్ కాబట్టి యాక్ట్ చేయడమో ఏదైనా ఇలాంటి ఏదైనా ఒక యాడ్ ఫిల్మ్లో చేయడం రావడం తప్ప మళ్ళీ దాని రిలీజ్ ఫంక్షన్స్కి వాటికి వెళ్ళేంత అయితే టైం లేదు. సెకండ్ థింగ్ ఆయన రైట్గా చెప్పారు ఏంటంటే సెల్ఫ్ రెస్పెక్ట్ లేని చోటుకి వెళ్ళాం మేము అందరం. అలా ఫీల్ అయ్యారు ఎప్పుడైనా? అంటే మనమే కాదమ్మా, హ్యూమిలియేషన్ అంటే అలా అట్లానే వాళ్ళు గౌరవించకూడదని వాళ్ళు ఏం అనుకోరు. అది వాళ్ళ దృష్టిలో మనకంటే XYZ గొప్పవాడు. సందట్లో సడేమియా XYZ వెనకాల వచ్చే బౌన్సరు, హెయిర్ డ్రెస్సరు, మేకప్ వాడు నా 50 ఏళ్ళ అనుభవం నాకంటే గొప్పవాళ్ళు వాళ్ళ దృష్టిలో. ఏమా నువ్వు కోకు పక్కవాడు వచ్చి పెప్సీ తీసుకుంటాడు, నీ వాల్యూ అని తగ్గుతుందా? తగ్గదు కదా. వాడి దృష్టిలో అది గొప్ప. అందుకని నేను ఏం చేస్తా, పక్కకి వెళ్ళిపోతా. షూటింగ్లో అందరికంటే పిల్లలు ఎవరో ఉంటారు, చిన్నపిల్లలు, చైల్డ్ ఆర్టిస్టులు, వాళ్ళతో ఆడుకుంటూ ఓ మూల కూర్చుంటా. వాళ్ళకేం తెలియదు కదా ఎవరు గొప్ప ఎవరు తక్కువ, ఎవరికి ఎన్ని డైలాగులు ఉన్నాయి ఎవరికి లేవు. ఇది ఒక నేను చాలా మంది ఫీమేల్ యాక్టర్స్ని అడుగుతుంటాను. అంటే మామూలుగా చాలా మేధస్సుతో చాలా ఇదిగా ఉండే ఇట్స్ హీరో సెంట్రిక్ ఇండస్ట్రీ కదా మంది. ఖచ్చితంగా పూజ అవన్నీ కూడా అది వేరు, వర్షిప్, ఐడల్ వర్షిప్ లాగా. సో అంటే కొంచెం మీరు ఆల్రెడీ ఒక మేధావిగా ఇతర రంగాల్లో రాణిస్తున్నారు కాబట్టి మీరు అడ్జస్ట్ అవ్వాలి. అక్కడ కొంచెం తక్కువ ఎక్కువలు అయినా కూడా మీ ఫ్రెండ్ అనిల్ గారి సెట్ అయితే మీకు అనుకూలంగా ఉండదు. అందరూ డైరెక్టర్లు అందరూ వాల్యూ ఇస్తారు. మాట్లాడటల్లా మనం ఎక్కడ అడ్జస్ట్ అవ్వాలో నేను చెప్తాను. అక్కడ యాక్టింగ్ చేస్తాం మనం న్యాచురల్లీ మనం పెట్టుకున్నారు కాబట్టి మనదైన యాక్టింగ్లో చేస్తాం. ఈ కొత్త డైరెక్టర్లు వచ్చి వద్దండి, అంత వద్దండి, చేయించకండి, వద్దండి, చాలండి అంటాడు. ఓ ఇంకోటి వస్తాడు, ఫలానా యాక్టర్ ఆ సినిమాలో చేశాడు కదా అలా చేయండి, మరి వాడిని పెట్టుకోపోయామ్మా అలా అంటారా? అలా కూడా అంటారా? అలా కూడా అంటారు. అంటే వాళ్ళ మనసులో ఏముందో వాళ్ళు స్పష్టంగా తెలియపోవటం. తెలిసిన డైరెక్టర్లు అందరూ బాగుంటారు, అందరూ చెడ్డ, అందరూ మంచి అని నేను చెప్పట్లేదు. నేనే ఐ విల్ నాట్ ఫీల్ అవుట్ ఆఫ్ ప్లేస్. అందరూ నాతో సరదాగా ఉంటారు. కానీ అక్కడ మనకు ఒక పరిధి ఉంటుంది. నువ్వు ఎంత మాట్లాడాలి, ఎంత మాట్లాడకూడదు, హీరో దగ్గరికి ఎప్పుడు వెళ్ళాలి, ఎప్పుడు వెళ్ళకూడదు, ఎవరిని హీరోయిన్ చూసి ఎప్పుడు నవ్వాలి, ఎప్పుడు నవ్వకూడదు, ఇవన్నీ పరిధులు ఉన్నాయి. ప్రపంచం నిర్ణయించి వాళ్ళు మంచివాళ్ళే హీరో హీరోయిన్లు, వాళ్ళ దగ్గరికి ఎవరికి వచ్చిన వాళ్ళు బాగానే మాట్లాడు. కానీ చుట్టూ ఉన్న వాళ్ళందరూ చేసేస్తుంది. కాబట్టి మనకెందుకు, హాయిగా మన దారిని ఒక పుస్తకం చదువుకుంటాను, మన బతుకు మనం బతకచ్చు కదా, మనకుంటూ లైఫ్ ఉంది కదా. ఇప్పుడు నేను ఎందుకు ఇంత ధైర్యంగా చెప్తానంటే, కొత్తగా నాకు వచ్చే పేరు లేదు, ఊడే జుట్టు లేదు, అయిపోయింది, అన్నీ జరిగిపోయినాయి ఇంకా. కాబట్టి ఏమైంది, మ్యాక్సిమం నాకేం వేషం రాకపోతే బతకలేన్న బాధ లేదు, నా లైఫ్ నేను బతుకుతాను. అలా నీ ఇంటర్వ్యూ చూసి కింద 4 కామెంట్లు పెడతారేమో కానీ వేషాలు ఇవ్వకుండా ఉండేవాళ్ళు ఎవరు లేరు. సినిమా ఇండస్ట్రీ ఎలాంటిదంటే, ఒక లైన్ చెప్తానమ్మా, మనకి అవసరమైతే నువ్వు పక్కనున్న వాడు ఎవడు తలెత్తి చూడు, నేను మనకు కావాలి, అరే వేషం ఇస్తే బాగుంటుంది, స్వప్న నా ఫ్రెండ్, నేను నీ పక్కనే ఉంటా, అయినా నన్ను తలెత్తి చూడవు, నాకు వేషం ఇవ్వవు. నీకు అవసరమైతే నేను సమాధిలో ఉన్న తీసుకొచ్చి నాకు వేషం ఇస్తాను. కాబట్టి మనం బెటర్, మన జీవితం మనం బతుకుతుంటే ఎవరికి అవసరమైతే వాడు వచ్చి పికప్ చేసుకుంటాం. అదే బెస్ట్. అందుకే నేను నా 45 years లైఫ్లో ఐ నెవర్ స్టెప్డ్ ఇన్ టు ఎనీ ప్రొడక్షన్ హౌస్. ఇవాళ దాకా అవకాశానికి ఒక్క ఆఫీస్ గుమ్మం ఎక్కల నేను. నా దగ్గరికి వచ్చినాడే సికిందర్, నమస్కారం పెట్టి వాళ్ళ పని చేస్తారు. సరస్వతి గారు, మీరు ఏమన్నా ఫ్యామిలీ రీజన్స్ కోసం నేను చేయను, ఇంకా నేను ఐ వాంట్ బి, నేను అమ్మగా, అలాంటి పరిస్థితులు వచ్చాయా? ఇప్పుడు కాదమ్మా, యాక్చువల్గా కన్ఫెస్ చేస్తాను నేను. ఉండి నేను చెప్తా. చెప్పండి, మీరే చెప్పండి. తను ఎర్లీ స్టేజ్లో తొలితరం యాంకర్స్లో ఒకళ్ళు. అవును. దూరదర్శన్లో వారం పాటు వచ్చే ప్రోగ్రాంలు వితౌట్ టెలిప్రాంప్టరు, వారం రోజులు ఎవడు మృదంగం, ఎవడు వైలన్ లాంటి సంగీత కార్యక్రమాలు, ఎవడు దర్శకుడు, ఎవడు హీరో లాంటి కంప్లీట్ క్యాస్టింగ్ డీటెయిల్స్తో సహా 1 week వచ్చేది సింగిల్ టేక్లో చెప్పేంత టాలెంట్ ఉన్న వ్యక్తి. అలా ఎమర్జ్ అయ్యి దూరదర్శన్లో చాలా బాగా ఉన్న రోజుల్లో మన సెటిలైట్ ఛానల్లో ఈటీవీ తన్ని చాలా ప్రోత్సహించింది. ఈటీవీ అన్నదాత కార్యక్రమం ఎంత పాపులర్ అయిందో, రామోజీరావు గారు ఫస్ట్ ఎపిసోడ్ తనతో చేయించారు. అలా అక్కడ ఈటీవీలో ప్రోగ్రామ్ చేశారు. ఈ టైంలో తనకి ఫిలిం బేస్డ్, స్టూడియో బేస్డ్, ఆడియన్స్ బేస్డ్ ప్రోగ్రామ్స్, గేమ్ షోలు ఇవన్నీ వచ్చినప్పుడు పిల్లలు చిన్నవాళ్ళు, నేనేమో పగలు రాత్రి తేడా తెలియకుండా ఉండేవాడు. మా ఇంట్లో ప్రతిరోజు ఒక టైం లోపల ఒక పెద్ద క్వశ్చన్ అనమాట, పాలాడు ముందు వస్తాడో నేను ముందు కలిసి వస్తానండి. అంత రాత్రి పగలు కలిసి పనిచేసేవాడినమ్మా. ఆ టైంలో తను ఏం చేసినంటే, నేను పిల్లల కోసం, ఫ్యామిలీ కోసం నేను స్టూడియో బేస్డ్ ప్రోగ్రామ్స్ పొద్దున 10ంటికి మొదలెట్టి 3ంటికి అయిపోయేవి మాత్రమే చేస్తాను. తను సాక్రిఫైస్ చేయకపోతే ఈ రోజున ఇంకా అంటే తన టాలెంట్కి తగ్గ పాపులారిటీ వచ్చేది. నాగేశ్వరరావు గారు ఎప్పుడు చెప్పేవారు, పాపులారిటీ వేరు, టాలెంట్ వేరు. అక్కినే నాగేశ్వరరావు చెప్పేవారు, పాపులారిటీ వేరు, టాలెంట్ వేరు. అందరూ పాపులర్ అయిన వాళ్ళందరూ టాలెంటెడ్ కాదు, టాలెంట్ ఉన్న వాళ్ళందరూ పాపులర్ కాలేరు అని చెప్పేవాడని.
అలా నాకు అనిపిస్తుంది. తను అప్పుడు ఆ పిల్లలు అట్లా అనుకోకుండా స్వార్థంగా చూసుకుంటే షీ షుడ్ హావ్ బీన్ మోర్ పాపులర్. షీ ఈజ్ టాలెంటెడ్. వెరీ ఇట్స్ ఓకే, ఐఎమ్ కంటెంటెడ్ ఫస్ట్, అబ్బా ఐఎమ్ హ్యాపీ, ఐఎమ్ సాటిస్ఫైడ్. ఎందుకంటే నేను ఎప్పుడూ ఒకటే అనుకుంటాను, మా మదర్ అంత మంచి టైం ఇవ్వబట్టి మిమ్మల్ని చాలా బాగా రేస్ చేశారు, మా ఫాదర్ కానీ మదర్ కానీ. అంటే బాగా ఇన్ ద సెన్స్ అన్ని రకాలుగా కూడా అవును. డీల్ విత్ ద సొసైటీ అండ్ ద లైఫ్. నేను కూడా నా పిల్లలకి అంత టైం ఇస్తే కదా వాళ్ళు రేపొద్దున ఎమర్జ్ అవుతారు మంచి ఇండివిజువల్స్గా. ఇద్దరము కూడా అలాగే ఓలటైల్గా ఉన్నాం అనుకో, ఆయన బిజీ, ఆ మెచ్యూరిటీ నాకు మొదటి నుంచి ఉంది. సో నేను ఎప్పుడు ఏదో బాధపడుతూ నేనేమి ఈ పనులు చేయలేను, కావాలనే నేను ఆప్ట్ చేసుకున్నా. నాకు మూవీ అవకాశాలు కూడా ఈ టీవీలో చేసేటప్పుడు చాలా వచ్చాయి, పెద్ద పెద్ద డైరెక్టర్స్ అప్పట్లో స్కోప్ ఉండేది, వదిన వేషం, ఒక్క వేషం వచ్చేసాయి. అంటే నేను ఇలా యాంకరింగ్ రోజు ఆన్ స్క్రీన్ ఉండేదాన్ని కదా ప్రతి ఛానల్లో. వచ్చినా కానీ కూడా ఈనాడు పేపర్లో అప్పుడు ప్రతిరోజు విశేషాలు ఇచ్చేవారు, తన ఫోటో లేకుండా ఒక్క రోజు కూడా వచ్చేది. అప్పుడు ఫోటో పెట్టేవాళ్ళు, గుర్తుందా లేదా మీకు? ఈనాడు వచ్చేది, ఈ టీవీలో ఈనాడు అనుకుంటూ వచ్చేది. బట్ ఓకే, నేను అదొక స్టార్డమ్ చూసాను యాంకరింగ్లో, చాలా హ్యాపీగా ఉండేదాన్ని. అన్ని ఛానల్స్కి వర్క్ చేశాను. ఇంకా మూవీస్ వైపు నేను దృష్టి పెట్టలేదు. నాకు ఇదివరకు కూడా చెప్పాను, కొన్ని ఇన్హిబిషన్స్ ఉండేవి అప్పట్లో. అండ్ దెన్ నేను ఆప్ట్ చేసుకోలేదు. ఆ తర్వాత నేను నెమ్మదిగా ఆయన అన్నట్టు యాక్టింగ్లోకి వచ్చాను. లాస్ట్ 15 years నుంచి కొంచెం యాక్టింగ్ ఒక 5-6 సినిమాల్లో చేశాను, సీరియల్స్ ఏవో చేశాను, ఇప్పుడు కూడా ఏదో సీరియల్లో చేస్తున్నాను. బట్ మోర్ దాన్ దట్ ఐఎమ్ హ్యాపీ ఇన్ యాంకరింగ్ కానీ, స్క్రిప్ట్స్ రాయడం కానీ. అదే కదా మన నాడి. అంతే. ఇంట్లో ఎవరు ఫైనాన్స్ మినిస్టర్ సార్, మీరా మేడమా? ఫైనాన్స్ మినిస్టరే ఉంటే నాకు ఇన్ని కష్టాలు ఇద్దరం కాదు. ఇద్దరం కదా, ఇద్దరు బాగా ఖర్చు పెట్టాలని కాదు. ఏంటంటే మా ప్రయారిటీస్, ఒక స్టేజ్ ఆఫ్ లైఫ్లో వ్యాపారం ఉండేది, తర్వాత స్టేజ్లో మన చేసిన తప్పులకి మూల్యం ఉండేది. అవి చెల్లించుకునేటప్పుడు ఇప్పుడు కాస్త అంటే ఇప్పుడు బెటర్గానే ఉన్నాము. తను ఏంటంటే షోకేస్, నేను గోడౌన్ నేను మేనేజ్ చేస్తాను. నేను కొంచెం పొదుపు నేను మేనేజ్ చేస్తాను. ఎడపడ వెళ్ళి షాపింగ్ చేయడాలు, చీరలు కొనడాలు, పండగలు అసలు అట్లాంటి ఇంట్రెస్ట్ కూడా లేదు పెద్ద. అంత బంగారు తల్లి సార్ మీ సరస్వతి గారు. అందుకే కదా అంత ప్రేమిస్తాను కదా, అందుకే వరల్డ్స్ బెస్ట్ హస్బెండ్ అలా అని కాదు, ఐ లవ్ హర్ సో మచ్. అంత ఎప్పుడు అంత చెప్పారు ప్రదీప్ గారు, మీరు ఒకసారి కూడా చెప్పలేదు. అయ్యో, అది లేకపోతే అన్నిసార్లు వచ్చేది అక్కడి నుంచి. అలా అని ఆ లగ్జూరియస్ లైఫ్ పట్ల అంత పెద్ద లేదు, ఆసక్తి లేదమ్మా. నేను రాసుకున్నానమ్మా నా లైఫ్కి ఎప్పుడో, ఐఎమ్ ఏ మిడిల్ క్లాస్ గై విత్ రిచ్ వాల్యూస్, ఐఎమ్ నాట్ ఏ రిచ్ గై విత్ మీడియోకర్ వాల్యూస్. అలా అని చెప్పి మనం అన్ని వదిలేసి ఏదో డబ్బులు కావాలి, కంఫర్ట్, కారు ఉండాలి, ఇల్లు ఉండాలి, బేసిక్స్ అన్ని ఉంటాయి. మరి ఇద్దరం హోటల్కి వెళ్తే 4,000-5,000 ఖర్చు అవుతుంది. వి నో ద డిఫరెన్స్ బిట్వీన్ నీడ్స్ అండ్ వాంట్స్. అవసరాలకి కోరికలకి తేడా తెలుసు కాబట్టి అది గ్రౌండెడ్గా ఉంటాం. నువ్వు చాలా ఇన్స్పైరింగ్ అండ్ వెరీ, అంటే లివింగ్ ఎగ్జాంపుల్, పాసిబుల్ ఎగ్జాంపుల్. దంపతులు ఇలా ఉండొచ్చు, వాళ్ళ కుటుంబమేనమ్మా. నేను చెప్తా, ఆర్థికం అనేది ఉంటుంది. ఒక బెలూన్లో ఒక కెపాసిటీ ఉంటుంది. ఇంత బెలూన్ అయితే ఇంత గాలి వదాలి, ఇంత బెలూన్ అయితే ఇంత గాలి. అలా ఒక కుటుంబానికి ఇంత ఖర్చు పెట్టుకోవాలి అని ఒక నియమం ఉండాలి. ఎక్కువ ఖర్చు పెడితే ఆ బెలూన్ పగిలినట్టు కుటుంబం కూడా పగిలిపోతుంది. అవును. కాబట్టి ఆ ఖర్చు ఏంటి, మన ఎర్నింగ్ కెపాసిటీ ఏంటి, మనం ఎంత సంపాదిస్తాం, న్యాచురల్ ఎలా ఉంటుంది. నా డబ్బులు నీ డబ్బులు ఎప్పుడు ఎప్పుడు ఇప్పుడు తరం కదా అవన్నీ, మాకెక్కడ ఉంటాయి. ఫ్రెంచ్ చేసుకుందాం, అరే ఎట్లా తయారయ్యారు ఇప్పుడు. మర్చిపోయా, డచ్ అంటారు అన్నమాట. అంటే ఇద్దరు వెళ్ళి పిజ్జా తింటే పిజ్జా 120 అయితే నీవు 60, నేను 60 ఇయ్యాలన్నమాట. వాళ్ళు ఆదర్శ దంపతులు. ఆ తర్వాత ఒక తరం వచ్చింది, నీ డబ్బులు మన డబ్బులు, నా డబ్బులు నా డబ్బులు, నా డబ్బులు. కరెక్ట్, అది ఇప్పుడు తరం. అది కూడా వచ్చింది, కరెక్ట్. కానీ మాకెప్పుడు మాది ఆ ఏటీఎం పిన్ల దగ్గర నుంచి మా ఇద్దరివి షేరింగ్ లో ఉంటాయి. ఒక కామన్ గ్రూప్ లో నా పర్స్ ఎప్పుడు ఓపెన్ ఉంటుంది, ఆయన పర్స్ ఓపెన్ ఉంటుంది. ఆ జేబులో ఎన్ని డబ్బులు ఉన్నాయో తెలుసు. వి నో ద. ఇన్నేళ్లలో ఏ రోజు తెలియదు. ఇంకా గొప్పగా చెప్తాను, నేను నా కష్టకాలంలో మంగళసూత్రం దగ్గర తీసి పెట్టింది కదా. ఏ రోజు అంటే గొప్పగా చెప్పడం కాదు, అది గొప్ప అని మీరు అనుకోవచ్చు, కానీ నవ్వుతో చేస్తే ఆ పని గొప్పే కదమ్మా. ఇది పనికొస్తుంది మీ అవసరానికి, ఇంతకంటే ఏం కావాలి చెప్పండి. ఒక్క మాట చెప్తాను, అత్యంతగా మనం చాలా ఎక్కువగా ప్రేమించే లైఫ్ పార్ట్నర్, భర్త అవని భార్య అవని, వాళ్ళు ఒక కష్టంలో ఉన్నప్పుడు, వాళ్ళు ఒక బాధలో ఉన్నప్పుడు మనం అన్నీ వేసుకుని ఆనందంగా ఉండగలమా?
ఉండకూడదు కూడా. అసలు హౌ ఇస్ ఇట్ పాసిబుల్? మనకు అసలు ఆ ఆనందం ఎక్కడి నుంచి వస్తుంది? వాళ్ళ ఆనందమే మన ఆనందం అనుకున్నప్పుడు ఏదో ఒక పరిధిలో ఏదో ఒక రకంగా నేను ఆ రెస్క్యూకి రాగలను అని తెలిసినప్పుడు రాకపోవడం అనేది ఇంపాసిబుల్. సో నాకెప్పుడు అలాగేం అనిపించలేదు. అవన్నీ మొమెంటరీ డెసిషన్స్. ఇప్పుడు ఎలా రేపటి కావాలి అన్నప్పుడు చేతిలో ఉన్నది తెలిసింది ఆటోమేటిక్ గా దానికి పునాది ఉండాలి కదా. ఆ పునాది మీలో ఉండడం అన్నది మనం సొల్యూషన్, నేను ఎప్పుడు సొల్యూషన్ సెంట్రిక్ ఉంటాను. ఐ నెవర్ డిస్కస్ ప్రాబ్లమ్స్. ప్రాబ్లం ఉంటుంది కానీ ప్రాబ్లం నేను ఎక్కువసేపు డిస్కస్ చేయనియను. ఇప్పుడు అర్థమైపోయింది కదా ప్రాబ్లం ఇది, నెక్స్ట్ ఏంటి అనే దానికే వెళ్ళిపోతాను. ఆ సొల్యూషన్ సెంట్రిక్ గా ఆలోచించాలి. ఒక బంధం ఎలా ఉండాలో చెప్తాను. ఒక పేక మేడతోటి మనం పేకలతోటి మేడ కడితే చిన్న గాలి వచ్చినా కూలిపోతుంది. కాంక్రీటు సిమెంట్ ఇటుకలతోటి ఇల్లు కడితే చిన్న కుక్క పిల్లలైనా సరే మనం కడితే తుఫాన్ వచ్చినా ఉండదు. భార్యాభర్తల మధ్య ఈ కాంక్రీట్ వాల్స్ ఉండాలి. ఏబీసీ అంటారు దాన్ని. ఫస్ట్ యాటిట్యూడ్, మన ఇద్దరం ఒకటే అనే ఓపెన్నెస్ యాటిట్యూడ్ ఉండాలి. బి ఈజ్ బిల్డింగ్ రిలేషన్షిప్స్. ప్రపంచం మొత్తంతో రిలేషన్షిప్ ఉండే లైఫ్ పార్ట్నర్స్. సి ఈజ్ ఓపెన్ కమ్యూనికేషన్ ఉండాలి. నా వల్ల తప్పైంది, ఇవాళ 10,000 పోయినాయి అని చెప్పే ధైర్యం నీకు ఉందనుకో, పోతే పోయినాలండి అనే మనసు ఆడుకుంటుంది. భార్యకి బాధపడుతుంది అనేసి మ్యారేజ్ డే అని చీర కొని పెట్టాలనేసి ఎక్కడో అప్పు చేసి భార్యకి మ్యారేజ్ డే చీర కొనాలమ్మా తప్పు. చాలా మంది అంటే భర్త ఒక టీవీ కోసం చేసే పనులు కరెక్ట్. ఇద్దరికి యాక్చువల్ పొజిషన్ తనకు తెలియాలి. నేను ఇప్పుడు నా జేబులో ఎన్ని డబ్బులు ఉన్నాయి, నా అకౌంట్లో ఎన్ని డబ్బులు ఉన్నాయి క్రాస్ చెక్ చేయి, ఇప్పుడు తనకు తెలుస్తుంది. మేబీ అప్రాక్సిమేట్లీ, బట్ షీ నోస్ ఇట్. సో నేనేం చెప్తా అంటే పండగ ఎప్పుడంటే ఫలానా, సిరివెన్నెల గారు అన్నమాట, పండగ ఎప్పుడంటే ఫలానా రోజు అంటే తక్కిన రోజులన్నీ కూడా దండగా అన్నట్టే. బంధువు ఎవడంటే ఫలానా వాడంటే చుట్టూ ఎందరూ ఉన్నా ఉండి లేనట్టే అంటారు కదా. కాబట్టి సిరివెన్నెల గారు ఆ మాట అన్నారు. పండగ ఎప్పుడంటే నీ మనసులో ఆనందం ఉన్నప్పుడు పండగ, నీ జేబులో డబ్బు ఉన్నప్పుడు పండగ, నీ చుట్టూ నీకు కావాల్సిన వాళ్ళు ఉన్నప్పుడల్లా పండగ. అది సెలబ్రేట్ చేసుకొని ఒక దసరాకో బక్రీద్కో లేకపోతే క్రిస్మస్కోనే పండగ కాదు కదా, ప్రతిరోజు పండగే అంటున్నప్పుడు. అలాగే బంధువు ఎవరు అంటే మనతో ఉన్నవాళ్ళే, మనతో ఉండే పనిచేసే స్టాఫ్, మన డ్రైవర్లు, మన అసిస్టెంట్లు, మన చుట్టూ 24 గంటలు వీళ్ళతో ఉంటాం. ఎప్పుడో కానీ మామయ్య కొడుకులు, అత్తయ్య కొడుకులు, కజిన్లు ఏడాదికి ఒకసారి కానీ కలవరు. వాళ్ళు బంధువులు అయిపోతారు, వీళ్ళు శత్రువులు అయిపోతారా? మన చుట్టూ ఉన్న వాళ్ళే మనకు బంధువులు. ఇవన్నీ అంటే ఏదో చెప్పడం వేరు, పాటిస్తూ మీరు ఆచరిస్తూ అంటే నడిపించుకుంటూ ఒక ఎగ్జాంపుల్ ఆల్రెడీ పరిచిపెట్టేశారు. ఈ పాసిబిలిటీని తర్వాత తరాల వాళ్ళు ఎంతవరకు తీసుకుంటారో కానీ. బట్ ఇప్పుడు ఈ మాట్లాడిన మాటలు కూడా కింద తరం వాళ్ళు ఉంటారు, కామెంట్లు పెడుతూ ఉంటారు. నేను ఒక్కటే చెప్తా, ఎవ్వడి గురించి లెక్క చేయకుండా నీ మనసుకి ఏదనిపిస్తే చెయ్యి, చేయాలి లైఫ్లో. అంతే, ఎవ్వడు కేరే చేద్దాడు. ఆ రాసినవాడు ఎవడు నాకు అన్నం పెట్టాడు, వాడికి ఏదో ఫ్రస్ట్రేషన్ ఉంటుంది ఇంట్లో, నాకు రాస్తారు గుండుగడ నువ్వు చెప్తున్నావు అని రాస్తారు, రాసుకోమను, నాకేం తేడా వచ్చింది. అంటే యూట్యూబ్ ఇంటర్వ్యూస్ అనగానే ఒక రకమైన అభిప్రాయం వచ్చేసింది. కింద ఇష్టం వచ్చినట్టు కామెంట్ పెట్టడం, రిలవెంట్ గా లేకపోయినా కానీ కామెంట్స్ పెట్టడం. అంటే అదేమైపోయిందంటే దాదాపు ఎవరు పట్టించుకోవట్లేదని చెప్పి అవసరం లేకపోయినా పెడతారు. కామెంట్కి 100 రూపాయలని పెట్టినా ఎవరు తప్పించుకోరు. ఆ 100 మందిని వీడి చెత్త కామెంట్ అని మనలాంటి వాళ్ళు 20 మంది రిపోర్ట్ చేస్తే యూట్యూబ్ ఫేస్బుక్ వాడిని ఆపేసినా అది పట్టించుకోరు. పైగా మనం కూడా ఏం చేస్తున్నాం, మనం భయపడకూడదమ్మా. మనలాంటి వాళ్ళందరూ భయపడకూడదు. 2% మందే కదా గాడిదలు అట్లాంటి వాళ్ళందరూ. 99% మన కంటెంట్ బాగా చూస్తున్నారు కదా. కరెక్ట్. వాడికి ఏదో ఫ్రస్ట్రేషన్ ఉంది, ఇంట్లో పెళ్ళం కొట్టడమో మొగుడు తిట్టడమో, వాళ్ళ ఫ్రస్ట్రేషన్కి అది పెట్టుకుంటున్నారు అక్కడ. జాలి పడాలి వాళ్ళని. బాగా ఊరికే అడ్వైజ్లు ఇస్తారు. పైగా నువ్వు ఎందుకు ఇలా ఉన్నావు, ఇది చేయి అది చేయి, ఈ మాట్లాడేది కరెక్టా కాదా, అందరూ సలహాలు ఇచ్చేవాళ్ళు. నువ్వు లావయ్యవరా, నీ జుట్టుడు నీకెందుకురా, నీ జీవితమా, నా జీవితం కదా. నేను అందుకే ఒక బ్యూటిఫుల్ కాన్సెప్ట్ ఈ మధ్య అనుకుంటున్నాను అనమాట. నువ్వు మామూలుగా బ్రేక్ఫాస్ట్కి వెళ్తావు, హోటల్కి వెళ్ళినప్పుడు ఇడ్లీ తింటావు, మ్యాక్సిమం దోశ తింటావు, వచ్చేస్తాం మనం. కానీ ఇదే నువ్వు ఒక హోటల్లో ఉంటుంటే కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్ అని ఇస్తాడు వాడు. అప్పుడు ఫస్ట్ రోజు అలవాటు లేకపోయినా స్ప్రౌట్స్ వేసుకుంటాం, ఫ్రూట్స్ వేసుకుంటాం, బాయిల్డ్ ఎగ్ తెచ్చుకుంటాం, ఇక్కడి నుంచి జ్యూస్ తెచ్చుకుంటాం, అక్కడి నుంచి మిల్క్ షేక్, ఇడ్లీ, వడ, దోశ, పూరి అన్నీ తినేసి ఇక్కడి దాకా వచ్చిన తర్వాత కప్పు కాఫీ తాగి అవస్థ పడుతూ ఉంటాం. కరెక్ట్, పర్ఫెక్ట్ కదా. ఎందుకు ఇది సేమ్ సినేరియో నేను ఏం చెప్తున్నానంటే, నీ జీవితం నువ్వు బతుకు, నీకేం కావాలో అది వేసుకో, తిను. పక్కవాడిచ్చే కాంప్లిమెంటరీ అడ్వైజులు నీకు వద్దు. కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్ ఎన్ని అవస్థలు తెస్తుందో కాంప్లిమెంటరీ సలహాలు కూడా వస్తాయి. వాడికి పని ఉండదు, వాడి ఇంట్లో ఏమైందో మనకు చెప్పడు, వాడి ఇల్లు కొంటే మనకు చెప్పడు, వాడి పెళ్ళాన్ని తిడితే చెప్పడు, వాడి కూతురు ఎవరితోనే వెళ్ళిపోతే మనకు చెప్పడు. కానీ మన జీవితంలో ప్రతి అంశం వాడికి వేలు పెట్టి కలుగుతాడు.
అంతే. సలహాలు చెప్తూ ఉంటాడు. కాబట్టి నేనేం చెప్తా అంటారే, నువ్వు అక్కడ ఉంటారా నాయన, నా జీవితం ఇది, నేను ఇలాగే ఉంటాను ఇక్కడ, ఉంటాను. దిస్ మై లైఫ్, మై అంతే. చాయిస్. అమేజింగ్. సరస్వతి గారు, మీ సూచన కూడా మా ప్రేక్షకులకి ఇవ్వాలి. ఈ విషయంలో అంటారా? ఈ విషయంలోనే కాదు, అసలు జనరల్ గా మామూలుగా. మీకు వర్కౌట్ మామూలుగా. అవుతున్న ఒక జీవిత సూత్రం. నిజంగా చెప్పనండి, కంపేర్ చేసుకోవద్దు. ఎస్పెషల్లీ ఇప్పుడు వస్తున్నది ఏంటంటే ప్రాబ్లమ్, సోషల్ మీడియాలో ఎక్కువైపోయి అనేక రకాల ప్లాట్ఫామ్స్లు ఉన్నాయి కదా, వాళ్ళ జీవితంలో ఆనందంగా ఉన్నదే అక్కడ ప్రొజెక్ట్ చేస్తూ ఉంటారు. అది చూసేసి మిగతా వాళ్ళందరూ అయ్యో మనకి లేదే అని ఫీల్ అయిపోవడం, కంపేర్ చేసుకోవడం, డిప్రెషన్లకు రావడం, ఇలాంటివి చేస్తున్నారు. ఇంకొకళ్ళతో పోల్చుకుని వాళ్ళకుంది మనకి లేదు అని ఫీల్ అయిపోయి మీ అసలు విత్ అదే ఐఫోన్ అని పెడతాడు. ఐఫోన్ వెనక ఎంత ఈఎంఐలు ఉన్నాయి చెప్పడు వాడు. మీ అదే. విత్ న్యూ కార్ అంటాడు. కారు కొనడానికి ఏం అమ్మాడో చెప్పడు వాడు. సో ఇలాగా కంపేర్ చేసుకోవద్దు. మనకిప్పుడు మీకున్న ఎసెట్ వాళ్ళకి లేదు, వాళ్ళకున్న ఎసెట్ మీకు లేదు. సో నెవర్ కంపేర్ యువర్ సెల్ఫ్. మన లోపల ఉన్న పొటెన్షియల్ ఏంటి, మన కోర్ కాంపిటెన్సీ ఏంటి, అసలు మనం ఏం చేయగలం అనేది ఫస్ట్ మనల్ని మనం అబ్జర్వ్ చేసుకుంటే ఖచ్చితంగా మీరు డిఫరెన్షియేట్ చేయగలుగుతారు మీ లైఫ్లో. అది ఎవరు, ఎస్పెషల్లీ విమెన్కి ఏమవుతుందంటే ఇదే ప్రాబ్లం అవుతుంది. వాళ్ళకి ఏంటంటే ఎంతసేపు సెల్ఫ్ సింపతి, సెల్ఫ్ పిటీల్లోకి వెళ్ళిపోతున్నారు. వద్దు, సెల్ఫ్ పిటీ అవసరం లేదు. ఎవ్రీ సెకండ్ ఎవరు వచ్చి మనల్ని మోటివేట్ చేయరు, మనకి మనమే మోటివేట్ చేయాలి. ఫస్ట్ నేను చిన్నప్పుడు పాడేదాన్ని ఇప్పుడు పాడలేకపోతున్నానంటే అది నా ప్రాబ్లమే. అవును, నన్ను నేను మోటివేట్ చేసుకోవాల్సింది. ఎవరు రారు, ఎవరు చెయ్యరు. వీ హ్యావ్ టు మోటివేట్ అవర్ సెల్స్. మనకి ఏదో ఒక ఇప్పుడు పాడి ఇప్పుడు ప్రొఫెషనల్గా నేను ఎక్సెల్ అవ్వక్కర్లా, ఊరికే ఇంట్లో సరదాగా పాడుకోవచ్చుగా, ఎవరు ఆపారు? దానికి మీరు చెప్పారు చూడండి, కంటెంట్. అక్కడి నుంచి చాలా విషయాలు మనశ్శాంతిగా తయారవుతాయి. నేచర్ ఎలా వచ్చిందంటే, మొన్న ఒక అపార్ట్మెంట్ దిగి కిందకి వెళ్తున్నా, ఆ నాలుగు ఏమైనాయి పిల్లల మీద అరుస్తున్నారు తల్లిదండ్రులు. నేను ఏంటి 4 అని కింద ఉన్న మా ఫ్రెండ్ అడిగా, ఏంట్రా అరుస్తున్నారు వాళ్ళు? ఏంటంటే వాడి 96 మార్కులు వచ్చినాయి, మిగతా 4 ఏమైనా తిడుతున్నారు. మన జీవితం కరెక్ట్గా అట్టాగా ఉంది. ఉన్నదాంతో తృప్తిపడడం, మనకున్న అడ్వాంటేజెస్, నా భార్యలో నా సద్గుణాలు, నా పిల్లల్లో నా తెలివితేటలు, నా చుట్టుపక్కల ఉన్న ఆనందం, ఇవేమీ చూసుకోకుండా లేని ఆ 4 విషయాల గురించి మనం బాధపడుతున్నాం. అది తగ్గించుకోవాలి. అది నేనైతే అలాగే, కంటెంట్మెంట్ ఈజ్ ద కీ అండి ఫర్ ఎనీ వన్. సక్సెస్ అనేది కంటెంట్మెంట్ ఉండాలి మనిషికి. గ్రో అవ్వద్దని చెప్పట్లా, ఉన్నదంతా ఫస్ట్ ఆనందంగా ఉండు, పీస్ ఆఫ్ మైండ్ వస్తుంది. ఆ పీస్ ఆఫ్ మైండ్తో నువ్వు ఏదైనా వండర్స్ క్రియేట్ చేయొచ్చు రేపొద్దున. ఇప్పుడు మ్యారేజ్ అనేది పెద్ద నిర్ణయం అమ్మా. ఈ సెకండ్లో నాకు కనిపించిన వ్యక్తి, అరేంజ్ మ్యారేజ్ ఉంది, లవ్ మ్యారేజ్ ఉంది, ఈ సెకండ్లో నాకు కనిపించిన ఈ వ్యక్తి నా జీవితాన్ని, నా భాగస్వాములు అవుతానని నిర్ణయం తీసుకున్నాం. ఆ సెకండ్లో నిర్ణయం తీసుకున్నాం కదా, అంతే కదా. ఇవాళ కాదు కదా. మార్కెట్లో వెళ్ళి మామిడి పండు కొన్న తర్వాత బత్తాయి పండు కనిపించవచ్చు, లేకపోతే ఇంకో కనిపించవచ్చు. ఆ సెకండ్లో మనం ఉన్న డెసిషన్స్లో అప్పుడున్న నిర్ణయం అత్యుత్తమ నిర్ణయం. తిరిగి కాలాన్ని తేలేం కదా. ఆ నిర్ణయాన్ని నువ్వు కట్టుబడి ఉండాలి కదా. కట్టుబడి అంటే తర్వాత పరిస్థితులు మారి ఆరెంజ్ బాగుంది కదా, ఇంకేదో బాగుంది కదా, కంపారిజన్ చేస్తే ఏది దేని గొప్పతనం దాంది కదా, దేని క్వాలిటీ దాంది. ఆ యాపిల్ని ఆరెంజ్తో కంపేర్ చేయలేం కాబట్టి. సో మనకి నచ్చి మనం ఒక పండు కొనుక్కున్నాము, దాంతోనే తృప్తిగా ఉండాలి. ఇదే అని కాదు, ఏదైనా సరే లైఫ్లో మనకు ఉన్న వాటిని ప్లస్లు ఎక్కువ ఉంటాయి, మనం చూసేది మైనస్. ఇప్పుడు మీకు ఒక పెద్ద వైట్ క్యాన్వాస్ ఇస్తా, దాని మీద ఎక్కడో ఒక బ్లాక్ స్పాట్ పెడతా, మీ దృష్టి ఫస్ట్ ఆ బ్లాక్ స్పాట్ మీదకి వెళ్తుంది. మిగతా ఉన్న వైట్ స్పేస్లో ఐ కెన్ క్రియేట్ వండర్స్. నేను పెద్ద పెద్ద పెయింటింగ్స్ వేసుకోవచ్చు, ఏదైనా రాయొచ్చు, కవిత్వం అని ఆలోచించాం. మన మైండ్ నెగటివిటీ వైపు ప్రాసెస్ చేస్తుంది. సో ఆ నెగటివిటీ తగ్గించుకుంటే కనుక మనకి బోల్డ్ ప్రపంచం ఉంది. ఇదే నా మోటో లైఫ్లో. అమేజింగ్ అండి, చాలా చాలా. ఉన్న దాంట్లోనే మంచి ఉంటుందమ్మా, మన చుట్టూ ఉంటుంది. ఇక్కడ నాకు 2 ఆప్షన్స్ వచ్చేటప్పుడు తిట్టుకుంటూ రావటం, అప్లికేషన్ రాని. 2వ ఆప్షన్ ఇక్కడ మాట్లాడటం వల్ల 10 మంది చూస్తారు కదా, ఇది ఒక ఆపర్చునిటీ అనుకోవటం. ఇది ఆబ్స్టాకిల్, ఆపర్చునిటీయా? ఇట్స్ అన్ ఆపర్చునిటీ. టేక్ ఎవ్రీథింగ్ ఇన్ ద లైఫ్ ఇన్ ఎ పాజిటివ్ మేనర్, దెన్ యూ స్టార్ట్ ఎంజాయింగ్ ఇట్. చాలా స్వీట్గా, బ్యూటిఫుల్గా కొనసాగిన మీ జీవితం ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ సో మెనీ పీపుల్. ప్రదీప్ గారు, సరస్వతి గారు, ఐ థింక్ కొన్ని మంచి మంచి మూమెంట్స్ మాట్లాడుకున్నాం ఇవాళ. బట్ మోర్ దెన్ ఎనీథింగ్, అసలు మీరు మీ ప్రయాణంలో నేర్చుకుంటూ అక్కడికక్కడ కొత్తగా రీఇన్వెంట్ చేసుకుంటూ ముందుకు సాగుతున్న పద్ధతి మాత్రం చాలా ఇన్స్పైరింగ్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. థ్యాంక్స్ అమ్మా. సో మీ ఇద్దరికి హ్యాపీ దీపావళి. మీకు ఇద్దరికి కాదు, నలుగురికి కాదు, 7గురికి. ఆరుగురికి. ఏడోది ఎవరని ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు
ఏడోదేవరు అంటే మన వాడు ఉన్నాడు రెడీగా, వాడు తీసుకొస్తే ఏడో వాళ్ళు వస్తారు. హ్యాపీ దీపావళి, మీకు దీపావళి శుభాకాంక్షలు. అండ్ ఎప్పటికప్పుడు మాకేమన్నా చిన్న చిన్న సమస్యలు వస్తే మీ దగ్గరకు వచ్చి చెప్పుకుంటాం. ఇప్పుడేనమ్మా పర్వాలేదు. అంటే ఐ డోంట్ నో ఈ రోజు మీరు అనుకున్నది వచ్చిందా లేదా అనేది నాకైతే చాలా చాలా బ్యూటిఫుల్ గా వచ్చింది. బికాస్ మనకి మొమెంట్స్ లో తెలిసిపోతుంది కదా. మీరు అంటారు ఒక మెతుకు పట్టుకుంటే చాలని. మీరు వారు చెప్పారు, మీరు ఎలా అయితే అవసరమైతే మీరంతా నా భర్త హ్యాపీగా ఉండకపోతే నేను ఎలా హ్యాపీగా ఉంటానని అన్నారు. అలాంటి మొమెంట్స్ లో తెలిసిపోయింది మీ హ్యూమర్, మీ లవ్, మీ కంపాటబిలిటీ, మీ ఇంకా చుట్టూ ఉండే పరిస్థితుల పట్ల, జీవితం పట్ల మీకు ఉండే గౌరవం కూడా ఇంకా చాలా ఉంది స్వప్న జర్నీ చేయాల్సింది. లైఫ్ ఈజ్ లైక్ ఎట్లా అంటే ఎవ్రీ మూమెంట్ కూడా లెర్నింగ్ ఒక మూమెంట్. నేను ఎప్పుడు అంటాను, నా లెర్నింగ్ కర్వ్ ఎప్పుడు స్టాప్ అవ్వలేదు. టిల్ మై లాస్ట్ బ్రెత్ నేర్చుకుంటూనే ఉంటాము. ఇప్పుడు ఈ నిమిషం ఒక ఎక్స్పీరియన్స్, ఓకే నెక్స్ట్ టైంకి మనం ఇంకా ఎలా ఇంప్రవైజ్ చేసుకోవచ్చు. ఇదే కదా మనిషి జీవితం, లేకపోతే ఇంకా అక్కడితో స్టాగ్నెంట్ అయిపోతాం. సో యూ నీడ్ టు బి. నేను ఉండబట్టుకోలేక ఐ వాంట్ టు సింగ్ వన్ సాంగ్ బిఫోర్ వి. నేనే అడుగుదాం ఏం పాట తెలుసా? అందరికీ నచ్చు బాబు, పూటకోళ్ళ గరీబు, మానవతకు నవాబు. గుర్తుందా? అయ్యో నాకు అదే కదా. నేను వస్తే నేను మా ఫస్ట్ టైం ఆయన చూసినప్పుడు బుద్ధమందారం సినిమా 4 స్తంభాలట ఏం తెలీదు, బుచ్చిబాబు వచ్చాడు ఇంటికి అనుకున్నాను నేను. ఎందుకంటే అంత టీవీ వచ్చిన కొత్త కదా, ఆ ఇంపాక్ట్ అలా ఉండేది. అంతే కదా. అసలు మంచి బ్యూటిఫుల్ మెమరీస్, ఒక గోల్డెన్ ఎరాని మీరు చూశారు. ఇప్పుడు కొత్త గోల్డెన్ ఎరా మీరు అదర్ ఫీల్డ్స్ లో అంటే మోటివేషనల్ స్పీకర్ గా సృష్టిస్తున్నారు ప్రదీప్ గారు. అండ్ సరస్వతి గారు ఫర్ బీయింగ్ అన్ ఎగ్జాంపులరీ వండర్ఫుల్ హ్యూమన్ బీయింగ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. అందరికీ దీపావళి శుభాకాంక్షలు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.